వాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలనుభవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. వర్ధిల్లాలని పిడికిలెత్తరో, ఆహ జననం జన అజ్ఞానం తొలుచుట కొరకో. జై భీమని గొంతెత్తి నినదించాలో, ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో. విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా, నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ. అడుగడుగున జాతి కొరకు పోరినవాడు, పీడిత జనకోసలనే తరిమినవాడు. ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా, ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట. మనమందరం ఒక్కటి అయితే విజయం రాగా. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. కాన్సెప్ట్ ఉంటే 10 సంవత్సరాలకు కూడా రాదు. సో అలా లక్ష్య అనేది ఒక కళ. మన మధ్యలో లక్ష్య తీసుకొని ఈరోజు సమాజంలో కొన్ని లక్షల మందికి చైతన్యం నింపుతున్నటువంటి లీడర్స్ మన మధ్యలో ఉన్నట్టు పరిచయం చేస్తాను. నేను చేయమంటారా వద్దా? ఒక 1.5 hour లో ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ చేద్దాం. ఈ రోజే ఫస్ట్ టైం కొత్తగా వచ్చిన వాళ్ళ మీటింగ్ కోసం ఎంతమంది ఒకసారి చేతులు ఎవరేమనుకోకుండా రైజ్ యువర్ హ్యాండ్స్. న్యూ పీపుల్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అందరికి హార్ట్లీ వెల్కమ్. మన వెస్టేజీ మా వెస్టేజీ కాదు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎందుకంటే చాలా బలవంతంగానే వచ్చి ఉంటారు. నేను కూడా ఈ కంపెనీలోకి ఇష్టంగా పోలేదు, కష్టంగానే వెళ్ళా. కాబట్టి స్టార్టింగ్ లో మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ ఎక్కువగా పాజిటివ్ కన్నా మన మైండ్ నెగిటివ్ గానే ఆలోచిస్తుంది. ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే ఎట్లా ఉంటుంది? ఇది కూడా మిమ్మల్ని ఏదో రిక్వెస్ట్ చేసి మా వాళ్ళు గేములాడి బతిమలాడి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఉండొచ్చు. ఎనీహా ఏదేమైనా ఒక గొప్ప ఇంటర్నేషనల్ కంపెనీలోకి మీరు వచ్చిండ్రు. దీని గొప్పతనం పాజిటివ్ మైండ్ తో వినండి. జర ఖర్చులు విసరడం బంద్ చేయండి అనుకోకుండా. రిక్వెస్ట్ నాది. ఎందుకంటే మనం వచ్చిన పర్పస్ ఏంటి సార్? తెలుసుకోవడానికి వచ్చినాం. మనలాగా ఫ్యామిలీ కూడా ఆడితే మంచిది. మనలాగా రకరకాల వృత్తుల నుంచి ఒక 1, 2, 3 years బ్యాక్ వెస్టీజ్లోకి వచ్చి
వాళ్ళు పాజిటివ్ మైండ్తో విని ఈ సిస్టానికి తగ్గట్టుగా మారి ఈ బిజినెస్ను పట్టుకొని జర్నీ చేస్తే వాళ్ళు ఈరోజు వెలుగుతూ ఉన్నారు. నెలకు లక్షల్లో డ్రా చేస్తూ కోటీశ్వరులుగా మారిండ్రు. 10-20 సంవత్సరాల నుంచి రకరకాల వృత్తులు చేసిండ్రు. ఏమన్నా బ్యాంకుల్లో బ్యాలెన్స్లు దండిగా ఉన్నాయంటే అకౌంట్లు అయితే ఉన్నాయి, కానీ బ్యాంకులో బ్యాలెన్స్ ఏమి. చిన్న కుటుంబాల నుంచి, ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి కుటుంబాల నుంచి ఇలాంటి ఒక మీటింగ్కి వచ్చి దీని గొప్పతనాన్ని అర్థం చేసుకొని వెస్టీజీతో జర్నీ చేస్తే ఈరోజు వండర్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్న లీడర్స్ మన మధ్యలో ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది నాది నీది అనే భావంతో కాకుండా, సో స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటుందంటే ప్రతిపక్ష మైండ్ సెట్ లాగా ఉంటుంది. వీళ్ళందరూ ఏమో అధికార పార్టీ వల్ల కనపడతారు. వాళ్ళ వెస్టీజీ, మీ వెస్టీజీలో రేట్లు ఎక్కువ ఉన్నాయి, మీ వెస్టీజీలో అట్లెట్లా ఇట్లెట్లా అంటా ఉంటారు. మాది కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరి దరిద్రం పోతే వాళ్ళది, దరిద్రం ఉంటే మీది కాదు. నేను 2017లో నా జర్నీ మొదలు పెట్టా. థ్యాంక్ యూ వద్దు. నేను మాట్లాడే కొన్ని మీకు ఎక్కడైనా గుచ్చుకున్నట్టు ఉంటాయి, గుచ్చుకున్నా పర్వాలేదు, మీరు మారితే మీ లైఫ్ మారుతుంది. సో నేను మాట్లాడే ముందుగా కొంతమంది లీడర్స్ ఉన్నారు, మాట్లాడిద్దామా, తెలుసుకుందామా? కొంచెం ఎస్ఓ నో ఏదో చెప్పాలి కుర్చీలో కూర్చోండి. ఎందుకంటే చాలా మంది కుర్చీలు లేకుండా బయట ఉన్నారు. మీరు ఏం మాట్లాడకపోతే మిమ్మల్ని లేపే కుర్చీ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. జర ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఇదేమో మీరేమో మీటింగ్ అయిపోతే ఒక 50,000 కట్టేదేమి, కట్టించేదేం లేదు. ఫ్రెండ్లీగా విందాం. దేవుడు మీకన్నా ముందు మాకు అవకాశం ఇచ్చిండు. ఈ అవకాశాన్ని 10 మందికి చెప్పటం మా ధర్మం. అవునా? నువ్వు ఇంతవా, జాయిన్ అవుతావా, వస్తావా నాకు సంబంధం లేదు. పైన గ్రహాలు పోతే వస్తావు, లేకుంటే లేదు, లివ్ ఇట్. ఎందుకంటే నా జర్నీలో 1,00,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసా వెస్టీజీ కోసమే. 365 డేస్ నాన్ స్టాప్ లో వర్క్ చేస్తున్నా. అయ్యప్ప మాల వేస్తే 40 రోజులకు పోద్ది, ఎక్కడ ఏది మన ఆంజనేయ స్వామి మాల వేస్తే 40 రోజులకు పోద్ది, ఎంఎస్ఆర్ మాల ఎప్పుడు పోతే తెలియదు. 8 ఇయర్స్ నుంచి నిర్విరామంగా కృషి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మేము అన్నం సరిగా తినట్లేదు, సరిగా చూసుకోవట్లేదు, నిద్ర సరిగా ఉంటే మంచిది, లేకుంటే 10 మంచిది. మా నిద్ర మొత్తం బస్సులో ట్రావెల్కే సరిపోతుంది, బస్సులో ట్రైన్లో. 8 ఇయర్స్ నుంచి దీని ఒక పేదవాడు ధనికుడిగా మారటానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని, దీన్ని నినాదాన్ని పట్టుకొని పేదరికం మీద యుద్ధం చేస్తాం, ముందుకెళ్తున్నాం. ఈ 1,00,000 కిలోమీటర్ల ట్రావెల్, కొన్ని వేల మీటింగ్లు పెట్టా, కుటుంబాన్ని కూడా పక్కన పెట్టా. నాకు ఫస్ట్ ప్లేస్ వెస్టీజ్. నా భార్య, క్లాప్స్ వద్దు ప్లీజ్, థ్యాంక్ యూ. నా భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా నాకు సెకండ్ ప్లేస్. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడిగితే ఒక రకరకాలుగా మీరు డిబేట్ చేస్తారు. ఇప్పుడు అదేంటి భార్య పిల్లలు సెకండ్ ప్లేస్ ఏంద్రా నాయన, నువ్వు మూర్ఖుడు అనొచ్చు. నా భార్యతోనే చెప్పా ఒకరోజు, నేను ఎక్కువ వెస్టీజ్ ఎక్కువ అంటే 100% వైట్ బోర్డు మీద రాసి చూపించా వెస్టీజ్ నాకు ఎక్కువ అని. ఏం వస్తుంది నీకు ఎందుకు అన్నది, నువ్వు నెలకు ఒక 5 లక్షలు నా అకౌంట్ లే, నువ్వే ఎక్కువ అవుతావు అని చెప్పా. ఇప్పుడు వస్తున్నాయా నీకు అన్నది, అప్పుడు నాకు 10,000 వస్తున్నాయి. 10,000 వచ్చినప్పుడు నాకు వెస్టీజ్ ఎక్కువ అంటే ఈరోజు 18,87,000 వస్తుంది నెలకి. ఇప్పుడు నా ఇన్కమ్ ఎంత? 18,82,000 లాస్ట్ మంత్ ఇన్కమ్. 2023 నుంచి నా ఇన్కమ్ 10 lakhs పైనే ఉంది. 2023, 24, 25 3 సంవత్సరాల ఇన్కమ్. ఈ 26 జనవరి, ఫిబ్రవరి ఇన్కమ్ కలిపితే నియర్లీ ఒక 5 కోట్లు తీసుకున్న వెస్టీజ్ ద్వారా. కొత్త వాళ్ళకి మళ్ళీ మా క్లాప్స్ ఉంది, మా వాళ్ళు కొట్టి అలవాటు అయిపోయింది. కొత్త వాళ్ళకి మళ్ళీ ఒక డౌట్, ఏంద్రా ఆయన ఇటు 5 కోట్లు అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనుమానం. ఎందుకంటే స్టార్టింగ్ లో ఇది రేటు తక్కువ ఇచ్చిన అనుమానమే, ఎక్కువ ఇచ్చిన అనుమానమే, కమిషన్ ఇచ్చిన అనుమానమే, ఇవ్వకపోయినా ఎట్లా వచ్చినాయి ఏంటి. మీటింగ్ అయిపోయేసరికి మాక్సిమం మీ డౌట్లు మైండ్ లో ఉన్నాయని క్లియర్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఇయర్లీ నాది ఒక 2 కోట్లు నియర్ బై ప్యాకేజీ సంవత్సరానికి వెస్టీజ్ ద్వారా నా ఇన్కమ్. నేను వచ్చినప్పుడు నా స్థాయి చాలా చిన్నది. అవన్నీ నేను మాట్లాడే ముందుగా మన లీడర్లు ఉన్నారు, కొంతమంది మాట్లాడతామా? రెడీనా? నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి చేతులు చెప్తారా? అందరూ పాజిటివేనా? నెగిటివా సార్? వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. మీరు కూడా లాస్ట్కి పాజిటివ్ అవుతారు. ఎవరో ఒకరు ఉండాలి, ప్రతిపక్షం ఒకళ్ళన్నా ఉండాలి, అసలు లేకపోతే అది అధికార పార్టీకి ఉండదు. థ్యాంక్ యూ. సో కంపెనీ పేరేంటి? వెస్టీజ్. థ్యాంక్ యూ. మన మధ్యలో ఉన్న లీడర్స్ మాట్లాడిద్దాం అందరినీ. పండి సార్, ఒకసారి నేను పరిచయం చేస్తాను జస్ట్ మిమ్మల్ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లీడర్స్. ఈ రోజు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో
ఒక 2-3 ఇయర్స్ అప్పుడు నేను ఎక్కువ హైదరాబాద్ సరౌండింగ్ లో బాగా వర్క్ చేశా. టీం ఇబ్రాహీంపట్నం కోసం కొన్ని వందల మీటింగ్స్ పెట్టా. వీళ్ళందరూ కొంచెం లీడర్లుగా ఎదిగిన తర్వాత ఆల్రెడీ 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh, 5 lakh తీసుకున్న తర్వాత నేను కొత్త పాకెట్స్ మీద కొంచెం దృష్టి పెట్టా. ఒంగోలు, గుంటూరు, అక్కడ వినుకొండ, కావలి, నెల్లూరు, అక్కడ సరౌండింగ్ లో ఇప్పుడు ఎక్కువ వర్క్ అక్కడ చేస్తున్నా. ఇక్కడ ఇది చేసినాం, పెద్ద మొక్కలైనవి. పెద్ద మొక్కల దగ్గరే ఉంటే మనకు చిన్న మొక్కలు ఎదగాలి కదా. ఆ పర్పస్ లో ఈ మధ్య కాలంలో ఇలాంటి మీటింగ్ అందరం కలిసి ఎప్పుడు పెట్టలే. వీళ్ళందరూ కూడా జర మొహమాసినట్టు కొన్నారు. ఎంఎస్ఆర్ మీటింగ్ పెడితేనే అన్ని పార్టీలు కలుస్తాయి. లేదంటే ఇప్పుడు మాకు పెద్ద చెట్టు అయిన తర్వాత కొమ్మలు వేరైపోయినాయి. ఏ టీంకి ఆ టీమే మీటింగ్లు పెట్టుకుంటా ఉంది ఇక్కడ లోకల్లో. తప్పదు మరి, ఇంకా అన్నదమ్ములు పెద్దగా అయిన తర్వాత విడిపోవాలి కదా. ఇప్పుడు ఎంఎస్ఆర్ పెద్దది కొట్టి అందరూ మళ్ళీ ఒకసారి కలుస్తారు. అది ఈ మధ్య కాలంలో ఎప్పుడు కలవలేదు. ఈ రోజు ఫస్ట్ టైం మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు. ఇంత పెద్ద లీడర్లను ఒక్క డయాస్ మీద చూస్తున్నాం. వీళ్ళందరూ ఓన్ గా రోజుకు 3-4 మీటింగ్లు పెట్టే లీడర్స్. ఓకేనా? వాళ్ళందరూ మీకు ఈ రోజు ఇక్కడ కనపడటం అంటే చాలా అరుదుగా కనిపిస్తారు. అందరూ ఒక డయాస్ మీద కనిపించడం ఈ రోజు దొరికింది. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కొత్త వ్యక్తులు. ఈ రోజు మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న మీటింగ్లకు వెళ్తే మీకు కొంత దొరుకుద్ది, ఈ రోజు చాలా దొరుకుద్ది. సో గ్రేట్ లీడర్స్ ఒక్కొక్కరు. మరి పావని నరసింహ ఈ రోజు నిన్ననే మైసూరులో ఒక మైండ్ సెట్ ట్రైనింగ్ మన గురువు గారు మహానుభావుడు శ్రీ సుబ్బయ్య శెట్టి సారు మైసూరులో ఉంటాడు. మనందరికీ గురువు. సారు పెద్ద టీం తయారు చేసిండు. ఇప్పుడు సార్ ఇన్కమ్ చూస్తే కొత్త వాళ్ళు భయపడతారు. అంత ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనుకుంటారు. ఎంత చెట్టుకు అంత గాలి. ఓకేనా సార్? ఏకీభవిస్తారా? సార్ టీం పెద్దది. నాకే బుడ్డోరికే 18 లక్షలు వస్తున్నాయంటే పెద్ద టీం ఉన్న వాళ్ళకి ఎంత రావాలి? 46 లక్షలు పైబడి నెలకు తీసుకునే వ్యక్తి మన గురువు. మైసూరులో ఉన్నాడు మహానుభావుడు. సో నిన్ననే అక్కడ వీళ్ళ బ్యాచ్ ఒక 250 మంది ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. అక్కడికి వచ్చింది ఎప్పుడు? ఈ రోజే కాచిగూడలో ఉదయం 6 o'clock దిగి 9 అయింది. కాచిగూడ వచ్చారు. అది ఎప్పుడు ఇంటికి వచ్చేసరికి 9 అయింది. 9 నుంచి రెడీ అయ్యి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? 3 days అవుతుంది మైసూరులో ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. చాలా నేర్చుకున్నారు. ఈ మైండ్ సెట్ తో మనం ఏమైనా చేయొచ్చు. ట్రైనింగ్ లేకపోతే ఏమే చెప్పాలా? కుర్చీలో బాగా కూర్చున్నాను. సరే కూర్చో. వాళ్ళ మాటలకు మైక్ ఇస్తే కొద్దిగా అటు ఇటు పోతారు. ఇప్పుడు టైం లేదు, నేనే చెప్పాలి కదా. నేను చెప్పడం అలవాటు వీళ్ళందరికీ కూడా. సో పావని మేడం, నరసింహ సార్ వీళ్ళిద్దరు ఏమవుతారు తెలియదు కదా మరి కొత్త వాళ్ళకి. వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు వచ్చారు కదా. పాప ఒకసారి లేచిరా, నిలబడు. ఏం చదువుతున్నావు ఇప్పుడు నాన్న? ఇంటర్ సెకండ్ ఇయర్. థ్యాంక్ యూ. కూర్చో. వాళ్ళ అదృష్టవంతులు. దాదాపుగా ఒక 20 years అయినా ఇక్కడే లోకల్లో కారు కొన్ని మీరు పూర్తి చేయాలి. ఓనర్ ఏంటుడా, డ్రైవర్ ఏంటుడా? ఓనర్ అయితే ఇంటికి వచ్చేటోడు కాదు. డ్రైవర్ 20 years. ప్లీజ్ కూర్చుకోమని. 20 years కార్ డ్రైవర్. ఎవరెవరి దగ్గర పనిచేసినాం సార్ ఒకసారి చెప్పండి. మీరు ప్రముఖుల దగ్గర చేశాడు. జానారెడ్డి హోమ్ మినిస్టర్ మాజీ జానారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి మేడం, ఉప్పల్ రాజిరెడ్డి, ఎమ్మెల్యే ఉప్పల్ రాజిరెడ్డి గారు, శ్రీరామ్ ఫైనాన్స్ ఓనర్. నలుగురు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర జాబ్ చేసిండు. జీవితం ఏమైనా మారిందా? శాలరీ బేస్డ్. ఎంత వచ్చేది సార్? స్టార్టింగ్ శాలరీ ఎంత? హైయెస్ట్ ఎంత? 3,500 స్టార్ట్. హైయెస్ట్ 20,000. ఎన్ని సంవత్సరాలు సుమారుగా? 24 years. ఒక్కసారి మాటలన్నీ మీకు లోపలికి వెళ్ళాలి, అర్థం అవ్వాలి. ఓకేనా? మేడం ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేసేది. ఎన్ని సంవత్సరాలు చేశారమ్మా? 3 years. ఎంత శాలరీ? 8,000. ఇది భార్యాభర్తల పరిస్థితి. 28,000తో జీవితం ఏమన్నా మారుద్దా హైదరాబాద్ లో? జర మందు కింద అలవాటు ఉంటే అప్పులు అవుతాయి. మరి మన నరసింహ సార్కు మరి అప్పుడు ఉండేది, ఇప్పుడు మా అసోసియేషన్ తిరిగిన తర్వాత జర తగ్గిపోయేది అనుకుంటా. మేబీ మోస్ట్లీ పూర్తిగా మోనార్క్ లాగా ఉండేవాడు. డ్రైవర్ అయినా కూడా పెద్ద పెద్ద దగ్గర పనిచేసిన కాబట్టి అన్నట్టుగా ఉండేటోడు. మా పావని మేడం ఒక రోజు మరి కొట్టిండో తిట్టిండో వెస్టేజ్ బంద్ చేయమని. ఇంట్లో వేసి డోర్ పెట్టిండంట. వద్దు బంద్ చేయ వెస్టేజ్ అని. సో ఆమె మీటింగ్లకు వస్తూ ఉండేది చిన్న చిన్నగా. ఈయన మీటింగ్లకు రాని వాళ్ళు మనకు ప్రతిపక్ష పార్టీలో ఉంటుంది మైండ్. సో వద్దు అని బంద్ చేయమని చెప్పేసి అడిగితే మేము చాలా సార్లు చెప్పినాం, అమ్మ మేము వచ్చి మాట్లాడుతాం అవసరం అయితే ఇంటికి అని చెప్పినాం. చిన్నగా మెల్లగా ఏదో ఒక రోజు ఆయన కూడా మీటింగ్ తీసుకురా మారుతాడు. ఈ గ్యారేజ్కి వస్తే అన్ని బండ్లు రిపేర్ అవుతాయి. ఈ గ్యారేజ్కి రానంత వరకు ఏ బండి, ఈ గ్యారేజ్కి రావాలంటే గ్రహాలు పోవాలి. కొత్త వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కనిపిస్తుంది ఆ మాటలు. పర్వాలేదు, ఏమైనా కూడా మీరు అందరూ మారాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒక 1 year
ఇండియాలో లేకుండా పోయినా కూడా నాకు అకౌంట్లో డబ్బు నెలకు 15-16 లక్షలు పైన అకౌంట్లో పడుతుంది, ఇండియాలో లేకుండా పోయినా కూడా. అలాగని బాధ్యతను పక్కన పెట్టి దీన్ని బిజినెస్ కోణంలో చూడట్లేదు. నేను దేవుడిచ్చిన అవకాశం ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటానో లేదో తెలియదు, ఎవరో ఎప్పుడు దాకా ఉంటామో గ్యారంటీ లేదు. ఉన్నన్ని రోజులు పేద బిడ్డల జీవితాలు మార్చాలి. పని చేయకుండా డబ్బు వస్తుంది, బాస్ లేరు, 1,00,000 మంది పైన సైన్యం ఉంది నాకు. ఇప్పుడు నేను కష్టపడాల్సిన అవసరం పెద్దగా లేదు నా పర్సనల్ చూసుకుంటే. ఇప్పటికీ నేను ఒక్క రోజు కూడా సినిమా షికారు ఏం కంప్లీట్ లేదు. ఈ మధ్య కాలంలో మాకు తెలిసిన వాళ్ళు 2-3 ముసలోళ్ళు చచ్చిపోయినారు. ఒక్క క్షణం ఆలోచించిన, నేను చచ్చిపోయిన వాళ్ళు పోయి లేపేది ఏం లేదు కదా అనుకున్నా. దండం పెట్టుకుంటా మీటింగ్లు పెట్టా. ఏమన్నా ఉన్నాని నా మీటింగ్లు ఆపట్లే. సంక్రాంతి వచ్చింది, దసరా వచ్చింది, బతుకమ్మ వచ్చింది, ఇంకా ఏమన్నా రాని మీటింగ్లు అయితే నాన్ స్టాప్ గా పెడుతున్నాం. ఆ మీటింగ్ల ద్వారా వీళ్ళందరూ వెలుగుతున్నారు. ఇలాంటి వాళ్ళు నాకు ఏపీ తెలంగాణలో చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఆ రోజు ఎంఎస్ఆర్ దూరదృష్టితో మీటింగ్లు పెట్టకపోతే వీళ్ళందరూ ప్రొడక్ట్లు వాడుకొని వాళ్ళ వృత్తులలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఏమవునా కాదా? ఆ వృత్తులన్నీ కూడా మాన్పించడం అంటే ఇక్కడ నిలబడి పోరాడుతూ సక్సెస్. మాకు స్టార్టింగ్ లో సార్ బాలంసీను, మా పార్మా సత్యవన్న వీళ్ళందరూ ఇబ్రాహీంపట్నం వెంకటేశ్వరప్పుడు నేను బోర్డు మీద ఎంతో రాసేవాడిని. 2 years నాకు నోటెడ్ ఉండేది రూపీస్ తో సహా. 1,92,000, 1,07,000, 1,08,000 అట్లా రూపాయలతో సహా రాస్తే వాళ్ళకి ఇంటికి పోయినా నిద్ర పట్టేది కాదు. సో అక్కడ అలా నిద్ర పట్టకుండా వాళ్ళని చేస్తే ఈ రోజు తయారై లీడర్స్ గా ప్రూవ్ అయ్యారు. ఏ స్కూల్లో కూడా ర్యాంకర్స్ పుట్టరు, తయారు చేస్తేనే అవుతారు. అవునా కాదా? ఎంఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ లో 100,000 మందిని తయారు చేసినాం. నా పని అయిపోయినదని ఫీల్ అవ్వట్లే. చేయాల్సిన వాళ్ళు 1,00,000 మంది పాజిటివ్ గా థింక్ చేసి ముందుకెళ్తా ఉన్నా. దీనికి మీ అందరి సహకారం మద్దతు కావాలా వద్దా? మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, మీ అందరి సపోర్ట్ కావాలి. ఇంకా పెద్ద స్థాయిలో ఎక్కువ మందికి మంచి చేద్దాం. 1,00,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన నాకు 1% కూడా ఎక్కడ విశ్రాంతి కోరుకోవట్లే మైండ్. ఇంకొక 2 లక్షలు కాదు 10 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నా. వెస్టీజీ కోసం అదేదో ఏంది అది ఏ సినిమా, అది జూనియర్ ఎన్టీఆర్ ఏదో అంటారు కదా, 10 మంది కోసం సావటానికైనా చంపటానికైనా రెడీ అని. సింహాద్ర అవి బాగా గుర్తుంటాయి అందరికి. సింహాద్రి సేమ్ అదే మైండ్ సెట్ ఎంఎస్ఆర్ కూడా. వెస్టీజీ కోసం ఎంత దూరం అయినా ఎక్కడి వరకైనా వెళ్ళటానికి రెడీ. ఆ మైండ్ నింపుకొని పనిచేస్తాను. థ్యాంక్ యూ. ఈ రోజు ప్రెసెంట్ వెస్టీజీలోకి వచ్చి ఒక 2 years కంప్లీట్ అయింది. దగ్గర 2-3 సంవత్సరాలు అవుతుంది వెస్టీజీలోకి వచ్చి. 2-3 years, 20 సంవత్సరాలు, అక్కడ ఒక 3 సంవత్సరాలు, 23 సంవత్సరాల్లో మారిన లైఫ్ వెస్టీజీ ద్వారా. ఎంత డ్రా చేసినాం ఇప్పటి వరకు ఇన్కమ్? 24 లక్షల ప్లస్ డ్రా చేసిన 10 లక్షల కార్ తీసుకున్నాం. రీసెంట్లీ థాయిలాండ్ వెళ్ళాం ఇద్దరం కూడా. కారు డ్రైవర్ థాయిలాండ్ వెళ్ళాలని అనిపిస్తే సార్ ఇప్పుడు వెస్టీజీ ద్వారా ఇప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ ఎంతమ్మా? 1,41,636. 1,41,000. తొందరగా ఈ డిసెంబర్ కు నేను 3 లక్షలకు వెళ్ళాలని దీవిస్తున్నా. ఓకేనా? 3 లక్షలకు వెళ్ళాలి. నెక్స్ట్ ఇయర్ మీరు ఒక 5 లక్షలకు వెళ్ళాలి. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టాలి హైదరాబాద్ లో. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ ఒకసారి వస్తే మాకు బాగుంటది. ఆర్టీసీ సార్ రావాలి. రవి సార్ థ్యాంక్ యూ. మీ సహకారం సపోర్ట్ వల్ల. మేడం క్వాలిఫికేషన్ ఎంత ఇది? ఎంఏ బిఎడ్. ఉద్యోగానికి రాశావు డిఎస్సి? ఎన్ని మార్కులు? అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను సార్. టెట్ లో 101 మార్క్స్ ఉన్నాయి. గ్రూప్ 2 గ్రూప్ 4 లో సో జస్ట్ 0.5 లో మార్క్స్ మిస్ అయింది. డిఎస్సి డిఎడ్ కమ్ బిఎడ్ సో రెండిట్లో కూడా జాబ్ మిస్ అయింది. నా అదృష్టంగా భావిస్తా జాబ్ అయినందుకు. మీరు కూడా ఉండొచ్చు. ఎవరైనా డిఎస్సీలో 1 మార్కులు పోయిన వాళ్ళు, 1 మార్కులు పోయిన వాళ్ళు పోతే మంచిది అనుకున్నా. మరి పోయినాదని బాధపడితే వస్తుందా? ఉన్నప్పుడు ముందుకు వెళ్ళటం. వెస్టీజ్ దొరికిందని చెప్పేసి అదే మాకు చెప్పా. నీ అదృష్టం బాగుంది, డిఎస్సీ పోయింది, వెస్టీజ్ గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు అయ్యే ఇన్కమ్ తల్లి 1,42,825. ఒక 3 years జర్నీ. ఓకేనా? సారు ఎన్ని సంవత్సరాలు సార్ ఆర్టీసీ? 16 సంవత్సరాలు. ఏ డిపో? ఎక్కువ తక్కువ అనేది కాదు, కంపేరింగ్ తెలుసుకోవడానికి. 16 సంవత్సరాలు ఆర్టీసీలో జాబ్ కొట్టి కామన్ గా పెద్దది అనుకుంటాడు. అవునా కాదా? హైయెస్ట్ శాలరీ ఎంత సార్ అక్కడ? 42,000. ఇప్పుడు మేడం ఎంత? పైన ఉన్నాయి సార్వి 1,40,000. సినిమా అయిపోయిందా? ఇప్పుడే రికార్డింగ్ లో ఉంది, నిర్మాణంలో ఉంది. డిసెంబర్ కు వెళ్తారా లేదా? నెక్స్ట్ డిసెంబర్ కు చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు.
ఎవరు చూస్తున్నారంటే మీటింగ్కి రాని వాళ్ళందరూ ఎప్పటికైనా చూసే బ్యాచ్. నేను 2017లో ఒక పర్సన్ చెప్పా, మీటింగ్కి రాలి ఇప్పటికి కూడా. ఏ బ్యాచ్ లో ఉంటాడు? మైసిగండి కాడికి రమ్మంటే వస్తాడు, ఫోన్ చేస్తే. నాయనేపల్లి రమ్మంటే వస్తాడు, దర్వేజ్పురం రమ్మంటే ఈ కట్ట కిందకి రమ్మన్నా. మనిషి దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలా, దేనికి ఇవ్వాలో కూడా అర్థం కావట్లే. మేము ఇక్కడ డబ్బు కట్టమనట్లే, ఒక మీటింగ్కి వచ్చి దీని విషయం తెలుసుకోరా ఆయన అంటే నేను బిజీ అంటున్నాను. టైం రావాలనుకుంటా నేను కూడా, అవునా కాదా? గాడ్ బ్లెస్ యు తల్లి. కారు తీసుకున్నది కదా, ఎంత మీ కారు? 14 లక్షల కారు ఎగ్జామ్ కార్ తీసుకున్నా సార్. ఎవరికి ఇచ్చారు అది గిఫ్ట్? మా సార్కి పిల్లలకి గిఫ్ట్ ఇచ్చిన. థ్యాంక్ యూ. తొందరగా మీరు 3-4 లక్షలకి వెళ్ళి మంచి ఇల్లు కట్టాలి. థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ జ్యోతి మేడం, థ్యాంక్ యూ. కొంతమంది ఎందుకున్నారో తెలియదు, బియ్యం కోసమే బతుకుతున్నట్టు కొంతమందిని చూస్తే. బియ్యం పడుతున్నాయి కాబట్టి మేము తినాలన్నట్టుకున్నారు. మనీషా డిగ్రీ స్టూడెంట్, బీవీ మేడం, జ్యోతి మేడం, అర్చన మేడం వీళ్ళందరూ ఒకే ఊరు. పాండు సార్ ఆ ఊరికి కండక్టర్గా పోయి ఉంటే ఆ ఊరు అల్లుడు అయ్యిండు. చూడండి, పాండు సార్ ఆ ఊరు అల్లుడు అవుతాయో వాళ్ళందరూ అదృష్టం నాకు తెలిసి, లేకుంటే వీళ్ళందరూ వచ్చేటోళ్ళు కాదు. డిగ్రీ స్టూడెంట్ గా ఐఎస్ చెప్పు తల్లి. 1,07,001 రూపాయలు. 1,01,000. ఇప్పుడు ఫ్యూచర్ 1,07,000 ఫ్యూచర్ 3-2 వచ్చే అవకాశం ఉందా లేదా? ఎవడు మనల్ని ఆపేది? ఎవరు ఆపుతారు మనల్ని? టీమ్ మ్యాన్ పవర్. మనీషాని చూస్తే 1,00,000 మనిషిలా కొట్టట్లే. మనీషా వెనకున్న టీమును నిలబెట్టి చూడండి ఒకసారి. ఈ ఫంక్షన్ హాల్ సరిపోదు మనిషి టీం మొత్తం వస్తే. మ్యాన్ పవర్ ఈజ్ వెనకాల టీం ఉంది కాబట్టి 1,00,000. స్టూడెంట్ 1,07,000 తీసుకుంది. నువ్వు వేరే జాబ్ పోయినా ఉన్నావు కదా, ఎంత ఇస్తా ఉన్నారు అప్పుడు చెప్పు? 10,000 ఇస్తా ఉన్నదా? 10,000 ఇస్తా ఉన్నారంట. తీసి అమ్మ జాబ్ వద్దు నేను అంటే స్టార్టింగ్ లో ఒక 3-4 నెలలు వెస్టీజ్ నిలబడింది. టీం రావట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, అందరూ కామెంట్ చేస్తున్నారని మళ్ళీ జాబ్కి పోయింది. జాబ్కి పోతే 10,000 ఇస్తా ఉన్నారంట. 10,000 ఇస్తే నేను 50 సంవత్సరాలు చేసిన నా లైఫ్ లో మారుతా సావో రేవో వెస్టీజ్ లో ఉంటానని మాతోటే ఉంటే ఈ రోజు దేవుడు 1,07,000 ఇచ్చిండు. డిసెంబర్ కు 3 లక్షలకు పోవాలని కోరుకున్నావా? గాడ్ బ్లెస్ యు తల్లి, థ్యాంక్ యూ. కారు ఒక్కసారి వాళ్ళు డయాస్ దగ్గరికి వస్తే అనితా మేడం, రమేష్ సార్ ఉన్నారా? ఒకసారి సరికి జరా, ఇద్దరు గవర్నమెంట్ టీచర్ సార్. అమ్మ మాట్లాడు, పర్లేదు, ఎవరో ఒకరు మాట్లాడు. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు అనితా రమేష్, నర్చంపేట్. ఎస్జేడి గా 14 ఇయర్స్ గా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కూర్చో, లాస్ట్ లో పాండు నువ్వు మాట్లాడు. 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. నిలబడాలంటే మీరు కూర్చో, వీళ్ళు సాలరీ వస్తుంది. వెస్టేజ్ అనేది ఏ విధంగా కనెక్ట్ అయిందంటే, సో మామయ్య రిటైర్ అయ్యేసి అన్నయ్య సీఏగా బడంపేటలో వర్క్ చేస్తారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను, నాకు ఉంది అని కాదు, ఎవరికి అంటే ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళు వెస్టేజ్ చేస్తున్నారని తెలియాలనే ఉద్దేశంతో. సో అన్ని ఉన్న ఎంతో కొంత మామూలు సంపాదించిన ఆస్తి ఉంది. అవన్నీ ఉన్నా కానీ నాకు ప్రశాంతత లేకుండా ఇంట్లో. ఎలా అంటే ఆరోగ్యం లేకుండా, ఆ ఆరోగ్యమే నాకు వెస్టేజ్ కనెక్ట్ చేసేటట్టు చేసింది. సో హెల్త్ సప్లిమెంట్స్ మా పెద్ద బాబుకి న్యూమోనియా ప్రాబ్లం ఉంది, తర్వాత చిన్న బాబుకి డెంగ్యూ, థర్డ్ బాబుకి వైరల్ ఫీవర్. అట్లా అనేసి ప్రతి నెల హాస్పిటల్ కే తిరగాల. ఉన్న న్యూస్ అన్ని విధంగా హాస్పిటల్ పారామితా హాస్పిటల్లో 8 రోజులు 9 రోజులు రూమ్ తీసుకొని ఉండేటోళ్ళు. డబ్బు పోతుండే. డబ్బు పోతే పోయి కానీ మా బాబు ఇంజెక్షన్స్ వేస్తుంటే రోజుకి 30 times మోషన్స్ వెళ్తుండే. అది తీయలేక నరకం అనిపించిన 2 years నేను మా హస్బెండ్. సో ఆ హెల్త్ ప్రాబ్లం ఉన్న పరిస్థితిలో వెస్టేజ్ సప్లిమెంట్స్ ఫస్ట్ కిరాణా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాను. అంటే కుకింగ్ ఆయిల్, డిష్ లిక్విడ్, నిజంగా బాగుంది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని విని సో సప్లిమెంట్ ఇంట్లో ఫస్ట్ కిచెన్ వేర్ తీసుకున్న తర్వాత మా సార్ 100 marks ఇచ్చారు కుకింగ్ ఆయిల్. ఈ ఆయిల్ తప్ప వేరే దేశ్ ఇంట్లో అని చెప్పారు. అప్పుడు ఏమంటే నేను హెల్త్ సప్లిమెంట్స్ మా పెద్దబాబు ప్రాబ్లం ఉంది కదా, రెస్టోకేర్, కొలెస్ట్రాల్, మల్టీవిటమిన్ గమ్మీస్, తర్వాత ప్రోటీన్ పౌడర్ యూజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాబ్లం అస్సలు లేదు. ఏదంటే హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రం లాంగ్ వెళ్ళేది, అక్కడ 5 మంది కలిసి టీం వర్క్ చేసుకుని వచ్చేది. తక్కిన టైం అంతా స్కూల్ కి పెట్టి ఈ రోజు నాకు ఎస్ఎస్సి ఎగ్జామ్, మ్యాథ్స్ ఎగ్జామ్ అద్భుతంగా ఇచ్చాను. జస్ట్ ఎందుకంటే చేయాలని తపన ఉండాలి. ఆ
తప్పన ఉంటే ఏదైనా సక్సెస్. నేనంటే చాలా మందికి విద్యార్థులు చెప్పేది ఒకటి 10,000కు 20,000కు పనిచేసిన వాళ్ళకి అక్కడ మీ లైఫ్ అనేది ఏది మారదు. ఇక్కడ మేడం నేను దాదాపుగా 1,70,000 శాలరీ తీసుకుంటున్నాను. అగ్రికల్చర్ నాకు ఇయర్లీ ఒక 5 lakhs వరకు ఇన్కమ్ వస్తుంది. సెకండ్ సోర్సెస్ ఇన్కమ్ ఉంది, కానీ అక్కడ అగ్రికల్చర్ ఏంటి నేను చేస్తేనే వస్తుంది. కానీ నేను కూడా ఒక టీమ్ నెట్వర్క్ ని క్రియేట్ చేస్తే ఉన్నా లేకున్నా ఇక్కడ డబ్బు వస్తుంది. 3 generation ఇన్కమ్ అనేటువంటిది నాకు 3 generation ప్లాన్ అనేది చాలా నా జాబ్ కంటే గొప్పది ఇక్కడ ఉంది అని నేను ఒక 2-3 మీటింగ్స్ వచ్చి వినడం వల్ల నాకు అక్కడ 3 generation ప్లాన్ అనేది ఉంది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా పార్ట్ టైం చేస్తున్నాము. మా మేడం గారి శాలరీ వచ్చేసరికి 78,000 సార్. ఆ 78,000 శాలరీ ఎప్పుడు రీచ్ అవుతుందో నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ఈ డిసెంబర్ ఈ జూన్ స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపల 78,000కి రీచ్ అవుతాము. అప్పుడు నాకున్నటువంటి సెలవులు కానీ మేడంకు ఉన్నటువంటి సెలవు కానీ ఫుల్ స్టాప్ పెట్టి లైఫ్ లాంగ్ నాకు నమ్మించినటువంటి నా మదకలు కానీ రాము సార్ కానీ శేషు సార్ కానీ నవీన్ సార్ కానీ నన్ను నమ్ముకొని ఇచ్చినటువంటి కొంతమంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళ కొరకు పనిచేస్తాను సార్. నేను ఇంకొకటి చెప్తున్నాను చూడండి సార్, నాకు 22 సెలవులు ఉన్నాయి, మేడంకి 27 సెలవులు ఉన్నాయి. మేము దాదాపు 2 years నుంచి దీంట్లో జర్నీ చేస్తున్నాము. మాకున్నటువంటి సెలవులు మొత్తం వెస్టేజ్ కి అంకితం చేసాం సార్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ జాబ్ అనేది కూడా నాకు ఒకప్పుడు అన్నం పెట్టింది కాబట్టి జాబ్ చెడ్డది నేను అనడం లేదు, అవకాశం ఉంది. 10,000కి 20,000 పనిచేసిన చాలా ఉంది. ఎందుకు ఆ 10,000కి 20,000 పనిచేస్తున్నారంటే తన కుటుంబం గడపడంలో పనిచేస్తున్నారు. మీటింగ్ వచ్చి విన్న తర్వాత దీని గొప్పతనం విన్న తర్వాత మీరు 10,000కి 20,000 అక్కడ పనిచేసేటువంటి కేవలం మీకు కాదు. ఖచ్చితంగా దీంట్లో డబ్బు ఉన్నప్పుడు మనం హార్ట్ఫుల్ గా మనసు పెట్టి పనిచేస్తే ఖచ్చితంగా సాధిస్తాం సార్. కాబట్టి ఆ 10,000కి 20,000 పనిచేయకండి. డబ్బు చాలా ఉంది వెస్టేజ్ లో, ఆ డబ్బు కోసం పనిచేయండి. జాబ్ చేస్తున్నటువంటి మరొక అమర్నాథ్ సార్. సార్ నేటివ్ ఆఫ్ కర్నూలు అనుకుంటా, కర్నూలు కదా. కర్నూలు నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి చిన్న జాబ్ చేస్తూ ఉన్నాడు ఎయిర్పోర్ట్ లో. ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసినా శాలరీ ఎంత స్టార్టింగ్ నుంచి హైయెస్ట్ మీ ఫీలింగ్? ఒక 2 minutes ఫాస్ట్ గా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సార్ మేనేజర్ గా 8 సంవత్సరాలు వర్క్ చేస్తే నా ఇన్కమ్ హైయెస్ట్ అక్కడ 70,000. బట్ ఇక్కడ 2 సంవత్సరాలు గురువు గారి యొక్క మాటలను అర్థం చేసుకొని వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ నమ్మి పనిచేస్తే 1,41,000 ప్రజెంట్ సార్ ఇన్కమ్. సో దీంతో పాటు నాకు ఉన్నటువంటి చిన్నప్పుడు ఎయిర్పోర్ట్ అనగానే చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి నా మైండ్ లో డ్రీమ్ ఏంటంటే ఫ్లైట్ ఎక్కాలి ఎట్లయినా సరే. సో ఫ్లైట్ ఎక్కాలని ఎయిర్పోర్ట్ వచ్చిన బట్ మేనేజర్ గా ఫ్లైట్ ఎక్కి అర్హత లేదు అని చెప్పి ఆన్ బోర్డింగ్ దగ్గర బయటికి చెప్పేసేటోళ్ళు. బట్ ఈ వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ లో ఒక రోజు మీటింగ్ వెళ్ళి ఇట్లా కూర్చొని సిల్వర్ డైరెక్టర్ అయితే చాలు ఇక్కడ ఫ్లైట్ ఎక్కొచ్చంట అన్న మాట వినబడింది. ఒక 6 నెలలు వర్క్ చేసి సిల్వర్ డైరెక్టర్ అయితే లాస్ట్ టైం వెస్టీజ్ కంపెనీ దుబాయ్ కంపెనీ ఆఫర్ ఇచ్చింది. ఆ దుబాయ్ టూర్ కి ఇదే వెస్టీజ్ కంపెనీ ద్వారా ఎవరైతే అవమానించి బయటికి దొబ్బిర్రో వాళ్ళ ముందే రాజుగారు బయటికి రావడం జరిగింది. సో ఈ డిసెంబర్ కి ఖచ్చితంగా 3 లక్షలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పనిచేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ గురువు. మాట్లాడాలి సార్. బ్లూ షర్ట్ ఆయన మాట్లాడలే, కొంచెం నోరు ఆడించండి. ఇది ఎటు పోయి మేము మీకు అంటియాలనే పిలిపించినాం ఈరోజు. మీరు అంటించుకుంటారా లేదా అది డైరెక్ట్ చెప్పండి. లేకుంటే అంటించుకోలేదంటే తొందరగా ముగించుకొని నేను ఇప్పుడు మైసూర్ వెళ్ళాలి, నాకు టైం అవుతుంది. జర కొంచెం పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటే ఎనర్జీగా అనిపిస్తుంది, అవునా కాదా? ఏం కట్టినరు, ఏం కట్టబోతున్నారు? ఇంత మంచి కంపెనీ దొరికినప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ లోపల మారిపోవాలి. బెస్ట్ 3 lakhs తొందరగా తీసుకోవాలి. 70,000 రూపాయల శాలరీ నాకు తెలిసి స్టార్టింగ్ లో 10,000 వచ్చినప్పుడేనా 20,000 వచ్చి ఏం అన్నప్పుడు వదిలిపెట్టిందా? అందరినీ వదిలిపెట్టమని నేను చెప్పను. 70,000 జాబు ఇక్కడ ఎందుకు వదిలిపెట్టినంటే మరి అక్కడ ఆయన టార్చర్ వదిలిపెట్టిందో మరి వెస్టేజ్ మీద ప్రేమ వదిలిపెట్టిందో నాకు తెలియదు. మొత్తం మీద అయితే జాబ్ లో లైఫ్ లేదని అర్థమైంది. ఇప్పుడు నిలబడాడు. థ్యాంక్ యూ. జాబులు చేసే వాళ్ళందరూ కూడా జాబ్ చేస్తూ మాతో జర్నీ ట్రావెల్ చేయండి. ఇయర్కి 4 లక్షల మంది వచ్చినా 30 లక్షలు వచ్చినా మార్పు రాకూడదు. పెద్దల్ని గౌరవిస్తూ ముందుకు పోవాలి. సో ఇవన్నీ నేర్చుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. చాలా హ్యాపీగా ఉంది వెస్టీజ్. ఇది రాకపోతే మా జీవితాలు ఎక్కడుండి? మేమందరం కలుసుకునే వాళ్ళమా? ఈ జన్మ కలుసుకునే వాళ్ళం కాదు. ఎక్కడ పుట్టినవో ఎక్కడ పెరిగినవో తెలియదు. మన మధ్యలో నరసింహారావు గారు ఉన్నారా? గురువు గారు పవన్ సార్, ఒకసారి గురువు గారు ఎక్కడున్న నరసింహారావు గారు డయాస్ మీదకి రావాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. ఆయన కూడా మాకు చాలా గొప్ప గురువు.
ఒకసారి గురువు అదేవిధంగా ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడం కూడా ఇక్కడ వచ్చి నిలబడతాయి. గురువు గారు ఎక్స్పీరియన్స్ ఏంది, క్వాలిఫికేషన్ ఏంది ఒకసారి విందామా? కొద్దిగా యాక్టివ్గా ఉన్నాడు ప్లీజ్. ఒకసారి చేయొద్దండి, క్లాప్స్ వద్దు, జస్ట్ చెయ్యి. థ్యాంక్ యూ గ్రేట్ లీడర్స్, థ్యాంక్ యూ. కొత్త వాళ్ళైనా కూడా మీరు మాకు సహకరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. ఒక్కసారి థ్యాంక్ యూ నరసింహారావు గురువు గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నా పేరు నరసింహారావు. అంటే నేను నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, పిహెచ్డీ కూడా చదివినా. అందుకే చదివేది ఏం లేదన్న. పాండు కూడా నాకు అర్థం కాదులే, మాకు ఇప్పుడు చెప్పండి. మొత్తం చదివి నేను ఇంజనీరింగ్ నాకు శాలరీ 2 lakhs అన్నమాట. సో 2 lakhs అప్పుడు సో ఇవాళ వింటారా? 20,000కి ఉండలేరు, 2 lakhs వింటారా? కావాలి, నేను వినలేదు. కానీ మీ అందరు చెప్పేది ఒకటి, ఒక మీటింగ్ వచ్చేది చేయండి. ఇటువంటి మీటింగ్ పెద్ద మీటింగ్, మళ్ళీ కూడా మీటింగ్. అంటే భగవంతుడు ఏం చేస్తారంటే, నాకు 2 lakhs శాలరీ కాబట్టి మీటింగ్ లా దానికంటే పెద్ద చెక్ చూపెట్టాలని ఫస్ట్ చెక్ నేను చూసింది ఏంటిదంటే, ₹1,00,00,000 చెక్ సిద్ధార్థ్ సింగ్ సార్. నేను అప్పుడు ఏమైందంటే ₹1,00,00,000 1 year గా అడిగి ఉన్నాను. కాసారి 1 month కన్నాడు. ఇంకా నా మైండ్ లాక్ అయిపోయింది, ఇంటికి పోయి నిద్రపడలేదు నాకు. అప్పుడు వెస్టేజ్ మొత్తం తెలుసుకున్న పాండు సార్ నా అప్లైన్ నా మెంటర్ చాలా సపోర్ట్ సజెషన్ వల్ల నేను వెస్టేజ్ వెళ్ళాను. ఎప్పుడైతే నేను దీని గురించి నెగిటివ్ అనుకోవాలి, నెగిటివ్ అంటే టీం రాదు కదా, ఆ విధంగా నేను ఎప్పుడైతే నెగిటివ్ స్టెప్ తీసుకున్నప్పుడల్లా పాండు సార్ సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు నేను వెస్టేజ్ నిలబడడానికి కారణం పాండు సార్. సూపర్. చేసుకున్న ఫస్ట్ ఇన్కమ్ ₹295, హైయెస్ట్ ఇన్కమ్ ₹32,943. ఇప్పుడు నేను మీ అందరూ చెప్పేది ఒకటి, వెస్టేజ్ రావడానికి కారణం ఏంటి ఒకటే అడుగుతున్నా. నాకు 2 lakhs శాలరీ అక్కడ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ వాళ్ళ శాలరీ ఎంత ఉంటుందా? సర్కిల్ వాళ్ళ 2 lakhs 150 250 ఉంటుందా ఉండదా? నేను వాళ్ళందరినీ వెస్టేజ్ నమ్మంటున్నా, కానీ వాళ్ళు రావడం లేదు. కాబట్టి వాళ్ళు చెప్పేది ఒకటే సమాధానం ఏంటిదంటే, ఇప్పుడు నాకు 32,000 వస్తున్నాయి. 2 lakhs రీచ్ కావాలంటే 1 year కావాలి, 2 years 3 years కాదు, నాకేం ప్రాబ్లం లేదు. 2-3 years తర్వాత నాకు 2 lakhs వస్తున్నా వచ్చినప్పుడు అందరికీ మెసేజ్ పెడతా. ఏం పెడతా అంటే, నా 2 lakhs అనేది 3 generation మీద 1 generation. థ్యాంక్ యూ. నా బీటెక్ లో ఎంసెట్ అప్పుడు రాస్తున్నాయి కదా, ఎంసెట్ నాకు వచ్చింది 1000 ర్యాంక్. నా అదే ఎంటెక్ లో 5వ ర్యాంక్ వచ్చింది, స్టేట్ 5 ర్యాంక్. పిహెచ్డీ లో 2nd ర్యాంక్ వచ్చింది స్టేట్. ఇంకా నాకు హైదరాబాద్ కలెక్టర్ తో అవార్డు కూడా తీసుకున్నా, బెస్ట్ టీచర్ అవార్డ్స్ అవన్నీ కూడా. అన్ని తీసుకొని నేను యాక్చువల్ గా లైఫ్ అంతా సెటిల్మెంట్ అయిపోయింది అనుకున్నా. అంటే కంఫర్ట్ జోన్ లో ఉన్నా. నాకు ప్రాపర్టీస్ నాకు పొంగల ల్యాండ్స్ కూడా ఉన్నాయి అన్నమాట నాకు. సో ఇట్లా ఉన్నా కూడా నాకు అంటే భగవాన్ ఇచ్చిన అవకాశం ఏమో, నా పళ్ళు సాగులో నాకు అవకాశం వచ్చింది. కాబట్టి నేను ఈ వెస్టేజ్ ప్రయాణం చేస్తున్నా. ఏదైనా ఒకటి ఏంటిదంటే, వెస్టేజ్ చేయడం వల్ల ఎంతో వెస్టేజ్ వస్తాయి. కాబట్టి ఇలా ప్రయాణం చేయాలి, అందరూ సక్సెస్ కావాలి. ప్యాసివ్ ఇన్కమ్ గురించి వెస్టేజ్ చేయాలి. థ్యాంక్ యూ నరసింహారావు సార్. నెక్స్ట్ ఇంకా మాట్లాడు. ఎంబీఏ చదువుకుంటూ ఈ మీటింగ్ కి వచ్చి పాండు సార్ వాళ్ళు తీసుకొచ్చిన మీటింగ్ కి వచ్చి సిస్టమ్ తెలుసుకొని మాతో జర్నీ చేస్తే స్టూడెంట్ దగ్గర బలం ఉంటుందా? పెద్దగా బలం లేదు. పైసలు ఉన్నాయా? బస్సు పాస్ కూడా సరిగా డబ్బులు లేనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మా సిస్టమ్ లో అసోసియేషన్ లో నిలబడి ఇప్పుడు 2,32,000 2,32,000 చూసుకుంటాము. 20 సంవత్సరాలు నరసింహారావు సార్ గురువు గారు జాబ్ చేయకపోతే శాలరీ వస్తుందా? ఈ బిడ్డ ఇప్పుడు చేయకుండా ఇంట్లో ఉన్నా డబ్బు వస్తుంది. డిసెంబర్కి ఎంత వెళ్ళాలనుకుంటున్నావు తల్లి? చెప్పండి నరసింహారావు, మీరు చెప్పండి, మీరు గురువులు చెప్పచ్చు, మీకు పర్మిషన్. ఏం లేదు, ఇప్పుడు నేను వెస్టేజ్ జర్నీ చేసుకుంటా. ఏమైందంటే, ఇంకా నేను జాబ్ అయినప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ కన్ఫర్మ్ లేదు. కాబట్టి నేను లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా మా లీవ్ పెట్టి నా జాబ్ రిజైన్ చేసాను. అది కూడా ఏంటంటే 2 నిమిషాలు నేను డెసిషన్ చేసిన 2 minutes లెటర్ రాసిన రిజిగ్నేషన్ అప్లై చేసిన వచ్చేస్తున్నాను. ఇట్లా కూడా చెప్పలేదు. ఇట్లా మా మేడం కూడా పొద్దున అడిగింది, ఒకటే అడిగింది,
అంటే ఉద్యోగం కోసం ఏమంటే నేను రాజీనామా చేసిన ఏం చేస్తాను మెసేజ్ చేస్తాను. ఓకే, నీకు ఏమో చేస్తాను. థ్యాంక్ యూ గురువు గారు, మీరు మాతో ఉంటే ఇంకా మాకు ధైర్యం బలం. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఎంత కావాలంటుంది డిసెంబర్కి? టీం వచ్చింది, ఆ టీం పెద్దగా అయితే డబ్బు వచ్చేస్తుంది. స్టార్టింగ్ లో ఎంత అడిగింది తెలుసా జ్యోతి మేడం పాండు సార్ తీసుకొచ్చినప్పుడు? నాకు ఒక 5,000 ఇప్పియండి సార్ అన్నది. ఎంత కదా పాడు సార్? వనస్థలపురం డిఎల్సిపిలో 5,000 ఇస్తే నేను నిమ్మలంగా ఉంటానన్నది. 5,000 వచ్చి నాకు 10,000 కావాలన్నది. 10,000 వచ్చిన తర్వాత 30,000 కావాలన్నది. మా మనిషి కోరికలకు అద్దు లేదు, దేవుడికి తెలుసు. ఇదంతా కాదు, నీకు ఫైనల్గా ఎంత కావాలో చెప్పంటే 1,00,000 ఇప్పి ఇంకేమవుతున్నది. ఇప్పుడు 2,30,000 వచ్చింది, సరిపోతుందా? ఇప్పుడు ఎంత అడుగుతుంది? 5 ఈ సంవత్సరానికే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అప్డేట్ అవుతారా కాదా? 5 రాకముందు 5 వచ్చినాక వీళ్ళతో తిరిగితే ఇది. బయట వాడు ఎవరైనా నాకు డిసెంబర్కి 3 కావాలి 2 కావాలనే ధైర్యం ఉందా? లేదు. ఆపర్చునిటీ ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి కోరుకుంటుంది. ఇక్కడ కోరుకోకపోతే తప్పు. బయట కోరుకుంటే ఎరగడ్డ హాస్పిటల్ తీసుకోవాలా? ఇక్కడ వెస్టీజ్ లో ఉండి కోరుకోకపోతే ఎరగడ్డ హాస్పిటల్ తీసుకోవాలి. డ్రీమ్ చేయాలి. థ్యాంక్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యు. 5 లక్షలు డిసెంబర్కి. 1 2 3 4 5 6 7 8 9. ఓకే, థ్యాంక్ యూ సార్. నా అసోసియేషన్ మొత్తంలో 1000 మంది ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, అన్ని రంగాలలో ఉన్నారు. థ్యాంక్ యూ. నేను వాళ్ళందరికీ ఒకటే చెబుతున్నా, గవర్నమెంట్ జాబ్ చాలా కష్టపడి పెట్టిండ్రు. 10,000 డిఎస్సి ఉద్యోగాలు పడితే నియర్లో 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. అవునా కాదా? సేమ్ కానిస్టేబుల్ జాబులు 10,000 కడితే ఒక 5 లక్షల మంది అప్లై చేస్తున్నారు. సో అన్ని లక్షల మందిలో నువ్వు జాబ్ కొట్టావు కాబట్టి నీకు ఫీలింగ్ కూడా ఉంటుంది, నేను మొత్తం పొడిచినాను గెలిచినాను, నేను ఎవరెస్ట్ ఎక్కినా అనుకుంటారు నీవు. కానీ జాబ్ ద్వారా జీవితాలు పెద్ద స్థాయికి అయితే గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లుంటుందంటే మేము సెక్యూరిటీ జోన్ లో ఉన్నామనే ఫీలింగ్ ఉంటుంది. అవునా కాదా? సెక్యూరిటీ అంటే ఏంటి నాకు అర్థం కావట్లే. నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, డ్యూటీ చేయకుండా జీతం వస్తే సెక్యూరిటీ, డ్యూటీ చేస్తేనే కదా జీతం వచ్చేది, సాలరీ. అవునా కాదా గురుగారు? మీరు కొద్దిగా బాధపడ్డా పర్వాలేదు, రియలైజేషన్ కావాలి మీరు. మరి మీది ఎట్లా సెక్యూరిటీ అవుతుంది చెప్పండి నాకు? పని చేయకుంటే డబ్బు వచ్చేది సెక్యూరిటీ, పని చేస్తే జీతం వస్తుంది. అయితే బయట వాళ్ళకు గవర్నమెంట్ ఒక తేడా ఏంటంటే మీకు డైలీ ఉంటుంది డ్యూటీ, బయట వాళ్ళకు ఒక రోజు పని ఉంటే ఒక రోజు ఉంటుంది, అంతే తేడా. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. నన్ను ఎంతమంది తిట్టుకోవచ్చు, ఎంతమంది పొగడవచ్చు, నాకు ఇప్పుడు ప్రాబ్లమే లేదు. మీరు రియలైజేషన్ కావాలి. అదేదో పెద్ద జాబు లాగా అంత తోకలు పట్టుకొని వాటి చుట్టే ఊరేగుతా ఉన్నారు. తప్పు లేదు. ఎక్స్ట్రా వినుకొండ నుంచి సూట్ మర్చిపోయి వచ్చినాం, పర్లేదు, థ్యాంక్ యూ. వినుకొండ దగ్గర చిన్న విలేజ్, ఒక కిరాణా షాప్ నడుపుకుంటూ ఉండే వ్యక్తి. సో వెస్టీజ్లోకి నేనే డైరెక్ట్ గా తీసుకొచ్చా. నేను పోయి అడిగినప్పుడు జాయిన్ అయ్యిండు, బట్ మీటింగ్కి రాలా. 2 years దాకా మీటింగ్కి రాలా. మీటింగ్కి రాకుంటే గ్రహాలు ఉంటాయా పోతాయా చెప్పాలా? ఉంటాయి కదా. గ్రహాలు దండిగా ఉండి ఎప్పుడు చూడు ఏదో ఒక రీజన్ చెప్పేవాడు. స్టోర్ దగ్గరలో లేదు, రేట్లు కొద్దిగా వెస్టీజ్లు ఎక్కువ ఉన్నాయి, నేను 9గురికి చెప్పినా ఎవరు వినట్లేదు. మీటింగ్కి రానోడు 100 సాకులు చెప్తాడు. మొన్న ఎవరో నాకు ఒక వ్యక్తి చెప్తున్నాడు, సార్ మీ ప్రొడక్ట్లు బాగానే ఉన్నాయి అన్నాడు. నేను కిందికి పైకి చూసిన, మా ప్రొడక్ట్లా అంటే దరిద్రంగా అడిగిన, అయ్యా మీటింగ్కి వచ్చిన ఆయన అన్న, రాలేదన్నాడు. ఒక మైనస్ ఉంది మీ కంపెనీలో అన్నాడు. ఏంది చెప్పన్నా? స్టోర్ దగ్గరలో లేదన్నాడు. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలన్నా? 7 కిలోమీటర్లు పోవాలంటున్నాడు. ఇప్పుడు ఎంఎస్ఆర్ ఎన్ని కిలోమీటర్లు పోయి తెచ్చుకున్నాడో వీళ్ళకి తెలుసు. ఎన్ని కిలోమీటర్లు? 100 110 కిలోమీటర్లు పోయి కొనుక్కొని నిలబడ్డ నాకు 7 కిలోమీటర్లు అని చెప్తే నేను నవ్వాలా ఎడవాలా అని చెప్తా ఉంటా. పిలిస్తే రానోళ్ళు ఎప్పుడు వస్తారు? నేను ఈయన దగ్గరికి పోయినప్పుడు నాకు ఐడి తీసుకొని 7 రోజులే అయింది. అప్పటికి ఎన్ని రోజులు? 7 రోజులకి ఏమవుతుంది? బొటల్ చేను నాటినమ్మటి ఏమవుతుంది? పీకితే మట్టి వస్తుంది లోపల నుంచి, ఏది కూడా రావు. అట్లా నాకు ఇన్కమ్ లేదు కాబట్టి బిలీవ్ చేయలే. ఎప్పుడైతే నా పని నేను చేసుకుంటా వెళ్ళా, 2 లక్షలు చెక్ వచ్చిన తర్వాత నేను అడగలే. ఇంకా నేను ఒకసారి అడిగి వదిలేస్తా. ఎవరైనా నా మెంటాలిటీ నాతో బాగా జర్నీ చేసిన వాళ్ళు తెలుస్తుంది. ఎవరైనా ఎందుకు ఎక్కువ అడగను అంటే నాకు దేవుడు ఆ విద్య ఇచ్చాడు. ఎలాంటి వ్యక్తి నాతో జర్నీ చేసినా హీరోగా నిలబెట్టి సినిమా అందరూ ఆడించే దమ్ము ధైర్యం సత్తా ఎంఎస్ఆర్ సొంతం. చాలా మంది లీడర్లకు పని చేయటం తెలుసు, ఎంఎస్ఆర్ కు పని చేయటం కాదు, పని ఎలా చేపియాలో. ఒక సినిమా హీరోని తెచ్చి నాతో జర్నీ చేయమని సినిమాలు కూడా వదిలేస్తాడు, ఎంఎస్ఆర్ తోటే తిరుగుతాడు. అంత విలువలతో నేను వర్క్ చేసుకుంటా. కాబట్టి నాకు ఈయన రావాలా ఆయన రావాలనేది ఏమి, మా మధ్యలో మా తమ్ముడు కూడా ఉన్నాడు అనుకోండి. రమణ ఒకసారి రా, మీ ఇద్దరిని చూడాలి. వీళ్ళు
ఈరోజు మనం ఇబ్రహీంపట్నం మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులు, చాలా వింత వింతలు చూస్తున్నారు. తమ్ముడు లేడా? ఓకే, వస్తాడు. ఏం గొడవలు ఆయన, మీరు అప్పుడే క్లాప్స్ కొట్టమాకండి మళ్ళీ. సార్ తమ్ముడు ఏమైనా సాధించినప్పుడు కొట్టాలి మనం. ఆయన ఈయన ఇద్దరు రాలా. ఈయన ఒక బ్రదర్ నాకు 2 సంవత్సరాల తర్వాత 2 లక్షలు చెక్కు వచ్చిన తర్వాత నా చెక్కు ఎవరో ఆయనకు వాట్సాప్ లో పంపించారు, నేను పంపించలేం కదా నేను. ఎందుకంటే ఎంఎస్ఆర్ ఎన్నిసార్లు అడుగుతాడు, ఒకసారే ఎక్కువ అనుకుంటా నా దృష్టిలో. ప్లీజ్ ఎవరు ఆ ఫోన్ మాట్లాడదు, కొంచెం రిక్వెస్ట్. చూడండి, 2 లక్షలు వచ్చిన తర్వాత ఒక రోజు ఫోన్ చేసిండు నాకు. అన్నా సారీ, నాది తప్పు అయిపోయినాది అన్నాడు. ఏందన్నా అన్న, నీతో కలిసి నేను జర్నీ చేయలేకపోయినాను. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. అధికార పార్టీలో జాయిన్ కావాలనుకునేవాడు ఏదో ఒక విధంగా ఫోన్ చేస్తాడు, సాయంత్రం ఒక కోట వేసుకోవాలని చేస్తాడు. నేను కూడా వస్తానన్న కన్నా ఒప్పించుకోవాలని అంటే నేనే నో ప్రాబ్లం, నా మందిది ఆల్వేస్ ఉండే పార్టీ కదా. అప్పుడేమో అయిపోయింది, ఇప్పుడు జర్నీ చేయాలనుకుంటే రానని చెప్పా. వినుకొండ దగ్గర నుంచి వరంగల్ తీసుకెళ్ళా మీటింగ్కి. మరి మీటింగ్కి వస్తేనే గ్రహాలు పోతాయి. సో మీటింగ్ వరంగల్, విశాఖపట్నం 2-3 మీటింగ్లు తీసుకెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తే ఇప్పుడు 2,03,000 ఇప్పుడు నెలకి ఇన్కమ్. ఈయన కూడా దగ్గర ఒక చిన్న రియల్ ఎస్టేట్ లేదు, బాగా డబ్బులు వస్తున్నాయని అందరూ చెప్తా ఉంటే ఒక 5-6 లక్షల ఊర్లో అప్పు తెచ్చి వేరే చోట ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టిండ్రు. ఈయన ఒక 2-3 పార్ట్నర్స్ తో. ఆ ఇన్వెస్ట్మెంట్ ఈ లేక పేదోడు ఏం చేస్తే అది మారిపోద్ది. ఈయన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లో స్టక్ అయిపోయింది. ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పెట్టిన పైసలు అసలు రాలా. మిత్తిలు పెరుగుతాయి కదా. ఇప్పుడు ఎందుకు కూడా ఒక 15-20 లక్షల పైన అప్పు ఉంది. నేను కూడా అప్పుల్లో నుంచి బయటపడ్డా. నాతో జర్నీ చేయమంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డెడికేట్ అయ్యి ఏం చెప్తే అది చేసుకుంటా వెళ్తే ఇప్పుడు హైయెస్ట్ వెస్టీజ్ ద్వారా తీసుకుని ఇన్కమ్ ఎంత టోటల్ 56 lakhs. 56 లక్షలు డేటా ఉంది. మీకు ఎవరైనా కొంచెం డౌట్ ఉంటే సారు యాప్ ఓపెన్ చేస్తే మొత్తం చూసుకోవచ్చు. బ్యాంక్ స్టేట్మెంట్ కావాలన్నా ఉంది. 56 లక్షలు డ్రా చేసుకుంటే 15 లక్షలు 16 లక్షలు అప్పులు పోతాయా ఉంటాయా? అప్పులు పోయి పిల్లల్ని మంచిగా చదివించుకునే బాబు ఎక్కడో రూర్కిలో ఎక్కడో ఎంటెక్ చేస్తున్నాడు. కిరాణా షాప్ తీసేసిండు. పల్లెటూరులో ఉన్న వ్యక్తి కాస్త ఇప్పుడు గుంటూరు సిటీకి ఫ్యామిలీ షిఫ్ట్ అయిండు. ఈ మధ్యనే 12,50,000 పెట్టి టాటా నెక్సాన్ కార్ తీసుకున్నాడు హ్యాపీగా. ఇప్పుడు 2 లక్షలు వస్తున్నాయి, సరిపోతాయా? మనీషా 3 లక్షలు అంటుంటే మరి నాకు డిసెంబర్ గోల్ అన్నా 5 lakhs. నేను ఇంట్లో ఇచ్చేది లేదు కాబట్టి అందరికి తదాస్తంత. నాదే పోయింది తదాస్తే కదా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. వినుకొండ నుంచి ఇక్కడికి రావడం జరిగింది, సారీ గుంటూరు నుంచి. కూర్చో, థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ సార్, మాకు ఇప్పుడు రైజింగ్ లీడర్, ఈ మధ్య కాలంలో చాలా గ్రో అవుతున్నటువంటి లీడర్ మళ్ళీ సార్. ఒక 2 minutes ఫాస్ట్ గా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నా సెల్ఫ్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు సుచితలో ఉంటా. బిఫోర్ రిజిస్ట్రేషన్ 15 సంవత్సరాలు 12 గంటల డ్యూటీ చేసి నాకు 25,000 వచ్చిందగా. సో 3 years బ్యాక్ రిజిస్ట్రేషన్ అనే అవకాశం నా దగ్గరకు వచ్చింది. బట్ నేను పట్టించుకోలేదు. ఒక 5 months 5 నెలలు పట్టించుకోలేదు. తర్వాత ఒక మీటింగ్ వచ్చి తెలుసుకొని ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఫుల్ టైం, 6 months పార్ట్ టైం. ఇప్పుడు వెస్టేజ్ లో నాకు వచ్చిన హైయెస్ట్ ఇన్కమ్ 2,42,514 వెస్టేజ్ ద్వారా ఇప్పుడు 47 lakhs పైన ఇన్కమ్ ఎర్న్ చేసిన. 14,80,000 టాటా నిక్సాన్ కార్ తీసుకున్నా. 5 లక్షలు అప్పు తీసుకున్నా. ఆతోడ బంగారం ఉన్నా, 2 ఫ్లాట్లు ఉన్నా. సో 5 ఫారెన్ ట్రిప్లు తిరిగేసి వచ్చిన. ఇది కాకుండా నా డౌన్ లైన్స్ లో ఒక 102 మందికి 2,000 నుంచి 1,10,000 వరకు ఇన్కమ్ తీసుకుని లీడర్లు కూడా ట్రీట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇదంతా గురుగారి మాటలు, గురుగారి ధైర్యం. ఒకప్పుడు ఎంతమంది చెప్పినా రాకపోయినా ఎక్కువ గురుగారి మీటింగ్స్ అటెండ్ అవ్వడం మూలంగా మా మైండ్ సెట్ చేంజ్ చేసుకొని మేము ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్స్. తొందరగా 5 lakhs వెళ్ళాలి మైల్ సార్. థ్యాంక్ యూ. మీ దగ్గర అర్హత లక్షణాలు ఉన్నాయి. గాడ్ బ్లెస్. అప్పులు ఎంత? 5 లక్షలనా తల్లి? ఒకసారి నేనే చెప్పమంటారా? వీళ్ళ పేర్లన్నీ చెప్పి నాకు నైట్ నిద్రలో కూడా చెప్తాను. క్వాలిఫికేషన్, వీళ్ళ పేరు, ఊరు, మామ పేరు, అత్త పేరు, పిల్లల పేరుతో సహా వెళ్తున్నాయి నాకు. సర్వశ్రీ మల్లికార్జున్ సార్ రాలేదనుకుంటా. రామంతపూర్ లో ఉంటుంది మేడం. వీళ్ళ మామయ్య కూడా రిటైర్డ్ ఎస్ఐ. అమ్మగారు ఊరు ఇక్కడ ఆరుట్ల, మన పాండుసారాల ఊరికి దగ్గర. పాండుసారాల ఊరికి అటోళ్ళు ఇటోళ్ళు అందరూ బాగుపడరు. గాలి ఎవరితోటి గాలి చేస్తే వాళ్ళతో తిరుగుతాం. సో ఆరుట్ల చెన్నారెడ్డి కూడా దగ్గర ఉంటుంది. నేను ఈ పల్లెలన్నీ బైక్ మీద తిరిగా అప్పుడు. ఇప్పుడు కూడా తిరగమంటే బైక్ టీవీఎస్ 50 మీద కూడా తిరుగుతాయి. ఇప్పుడు ఎంఎస్ఆర్, వీరుడు, డూమ్ డామ్ ఏమీ లేదు. సింపుల్ సిటీ అలవాటు చేస్తాను. ఎందుకంటే నేను కొద్దిగా బిల్డప్గా ఉంటే వీళ్ళందరూ ఇంకా పెద్ద బిల్డప్గా ఉంటారు.
అందుకని వీళ్ళందరినీ అదుపులో పెట్టాలంటే నేను కొంచెం బిల్డప్ అందుకోసం తగ్గించుకుంటున్నాను. మేడం క్వాలిఫికేషన్ ఎంఏ బిఎడ్ ఎంబీఏ, చాలా ఎగ్జామ్లకు గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి రాసి పెన్నులు అరిగిపోయినాయి, పేపర్లు పోయినాయి. ఉద్యోగం వచ్చిందా? రాలా. ఒక్క తుర్కెంజాల్లో, ఇక్కడే తుర్కెంజాల్లో డిఎల్సిపి బావార్చి హోటల్ పైన చిన్న డిఎల్సిపి ఒక 100 మంది 60-70 మంది బట్టే హాలు. ఆ రోజు మీటింగ్ పెడితే ఒక 50 మంది వచ్చిండ్రు. వీళ్ళ సారు ఏమో ఫస్ట్ మీటింగ్ అది వచ్చిండ్రు. ఫస్ట్ మీటింగ్ వచ్చి విన్న తర్వాత నా క్లాస్ అంతా అయిపోయిన తర్వాత 2 చేతులు ఎత్తి ఇట్లా దండం పెట్టింది. ఫస్ట్ మీటింగ్ లో ఎవరు అంత దండం పెట్టరు నాకు తెలిసి, ఏదో వస్తాయి ఇంటర్వ్యూ వెళ్ళిపోతాయి, నాకు సంబంధం లేదన్నట్టుగా. ఏం వచ్చి ఇట్లా అన్నది, గురువు గారు నాకు ఈరోజు మైండ్ మొత్తం మారిపోయింది అన్నది. నేను కూడా గాడ్ బ్లెస్ యూ తల్లి, మంచిగా సక్సెస్ కావాలను అని చెప్పా. నాకు ఆ సీన్ కళ్ళ ముందు కనపడుతుంది. అక్కడ కట్ చేస్తే ప్రైవేట్ స్కూల్లో 18 years పనిచేసింది. ఎంత ఉంటుంది జీతం? అడగాల్సిన అవసరం లేదు. 10,000, 12,000, 14,000 ఉంటుంది, అంతకని ఎక్కువ ఉంటుంది. ఇక 18 సంవత్సరాలు పనిచేస్తే మారని జీవితం. 2-3 years మా గాలి తగిలి ఆ క్వాలిఫికేషన్ అన్ని ఇక్కడ అవసరం లేదు. ఉంటే మంచిది, లేకుంటే మరి మంచిది. మా గాలి తగిలి సిస్టానికి తగ్గట్టుగా మారితే అదే తుర్కెంజాల ఇవాళ 60 లక్షలు పెట్టి ఇల్లు తీసుకుంది, కారు తీసుకుంది, 14 లక్షల కారు తీసుకుంది. కారు నడుపుతున్నావు తల్లి? నడపాలా, నడిపి వీడియోలు గ్రూప్ లో షేర్ చేస్తే కదా, మంట పొడితే కదా. ఇప్పుడు డ్రైవర్ నడుపుతున్నాడు. డ్రైవరా? హస్బెండే డ్రైవర్ అయిపోయినాడు. ఇప్పుడు ఉద్యోగం కావాలా? మీరు ఇస్తే పోతే ఉద్యోగానికి డబ్బులు ఎక్కడుందో అర్థమైంది. కోటీశ్వరుడిగా ఎలా కావాలో తెలిసిపోయింది. జాబుకు పోయే స్థాయి కాదు ఇప్పుడు. హైయెస్ట్ సెకండ్ తల్లి 2,23,000. 18 సంవత్సరాలు ప్రైవేట్ జాబ్ చేస్తే మారిన లైఫ్. ప్రెస్టీజ్ అసోసియేషన్ ఇక్కడ వచ్చి పడటమే పూర్వజన్మ సుకృతం. గట్టిగా పట్టుకుంది. ప్రాబ్లమ్స్ వచ్చినాయి, టీమ్స్ రాలేదు, ఏం వచ్చినా రాకుండా ఒక 1 year నిలబడండి, మీరు ఎలా గెలవరో మేము చూసుకుంటామని చెప్పాం. 2 లక్షలు తొందరగా 5 లక్షలు పోవాలని నేను గాడ్ బ్లెస్ యూ తల్లి 5 లక్షలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ థ్యాంక్ యూ. మరొక మంచిర్యాల షోరూంలో మేనేజర్, కొద్దిగా తోక ఇంటర్, ఆ తోక ఆయన ఏమో పాపం చిన్న జాబ్, ఏదో కంప్యూటర్ ఆపరేటర్ 10-15 ఏళ్ళు జాబ్ చేసావా, ఏమొచ్చి మా మీటింగ్కి వచ్చింది, ప్రొడక్ట్ వాడింది, కరెక్ట్ అయింది. ఆయనకి చెప్తే ఏమనేవాడు, నాకు చెప్పొద్దు, నువ్వు చేసుకో, నేను చాలా బిజీ అని. ఒక్కోసారి ఖర్చీపులు కానీ సాక్షులు కానీ వాష్ చేసి ఇస్త్రీ లేకుంటే ఎగిరేవాడంట, చెప్పేది నాకు. సో ఇప్పుడు ఏమో వెస్టేజ్ ద్వారా 2,40,000 వస్తుంది. ఎట్లా ఎగరాలి చెప్పండి మరి. ఆయన జీతం ఎంత అక్కడ? ఎన్ని సంవత్సరాలు చేస్తే? హైయెస్ట్ చెప్పుకోమాకండి, స్టార్టింగ్ చెప్పు. 16,000తో మొదలుపెట్టి 30,000కు పోయింది. గురుగారు థ్యాంక్ యూ వెరీ మచ్. 16,000కు మొదలుపెట్టి 30,000కు పోయింది. 8 సంవత్సరాలు చేస్తే బాస్ ఉంటున్నా లేదా చెప్పాలా? ఇప్పుడు బాస్ భార్య భర్తలు ఇద్దరు గొడవ పడరు ఇంటికాడ. ఎవరి మీద చూపించాలా కోపం? ఈయన మీద చూపించాలా? ఆమె మీద చూపిస్తాం, పోతే మళ్ళీ ఇబ్బంది కదా. అట్లా ఎన్నోసార్లు మాటలు పడి 8 సంవత్సరాలు చేస్తే ఏమన్నా మిగిలిచ్చిందా? ఆయిల్కు, బండి పెట్రోల్కు, షూకు, బెల్ట్కు, కటింగ్కు, మంచి బనియను డ్రాయర్గా సరిపోయింది. మరి పెద్ద సైజు ఉన్నప్పుడు పెద్ద బనియన్ కావాలి కదా. టీవీఎస్ షోరూమ్ మేనేజర్ అని చెప్పుకోవడానికి బాగుండేది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదో అంటే క్రెడిట్ కార్డు చూపించాడు. క్రెడిట్ కార్డులు ఏముంటాయి నాకు తెలియదు. అప్పుడు క్రెడిట్ కార్డు అంటే ఎంత ఉన్నాయని అడిగా నేను. క్రెడిట్ కార్డు నాకు తెలియదు, ఎంత ఉన్నాయంటే అప్పులు ఉన్నాయి సార్ అన్నాడు. దీనికి మళ్ళీ బిల్డప్గా పెద్ద నేను బిజీ అనాలన్నా చెప్పా. మొత్తం మీద కొన్ని రోజుల తర్వాత, స్టార్టింగ్ లో రాలేదు కాబట్టి ఆయన చేసిన మంచి పని ఏంటంటే మేడంని ఇబ్బంది పెట్టలే, నువ్వు వెళ్ళి చేసుకో, నన్ను మాత్రం నాకు చెప్పొద్దు, నన్ను ఉండొద్దు. నేను ఏసీ క్యాబిన్ లో కూర్చుంటా. నేను ఏసీ క్యాబిన్ పైసలు లేని కాదు, ఏసీలో కూర్చుంటేది, అనే కూర్చుంటేది, పైసలు కదా కావాల్సింది. ఆడబిడ్డ ఒకటే పట్టుకొని నిలబడితే మంచిర్యాల ఇక్కడ నుంచి నియర్లీ 250 kilometers పైన ఉంటుంది హైదరాబాద్ నుంచి. ఎక్కడో ఇసిరేసినట్టు ఉంటుంది, మారుమూల మన హైదరాబాద్కి దూరంగా ఉంటుంది. అక్కడ ఎవరు ట్రైనింగ్స్ చేసేవాళ్ళు, మీటింగ్లు పెట్టారు. ఇక్కడ మాకు ఈ లీడర్లు అందరూ హైదరాబాద్ ఎక్కడో ఒకటి తగులుతుంటారు. వీళ్ళకి ఎవరు లేరు, వీళ్ళిద్దరూ నిజాయితీగా ఉన్నారు, నమ్ముకున్నారు అని చెప్పేసి నేనే కొద్దిగా ఎక్కువ మంచిగా వెళ్ళా. సో వెళ్ళి నిలబెడితే ఈరోజు 2,40,000 పాత అప్పులన్నీ తీర్చుకున్నారు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక 25 లక్షలు ఇప్పుడు రెడీగా క్యాష్ రెడీ చేసి పెట్టుకోండి. ఎక్కడైనా ఒక 2 ఎకరాల పొలం, 10-12 లక్షల ఎకరాలు దొరికితే 2 ఎకరాల పొలం తీసుకోవాలని డబ్బులు రెడీ చేసి పెట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ లో మన
టాప్ లీడర్లు ఎక్కువ మంది హైదరాబాద్ లో ఉన్నారు కదా, ఇక్కడ మాకు ఒక ఇల్లు కావాలని మేము కోరుకుంటుంది. ఈ డిసెంబర్ లోపు హైదరాబాద్ లో ఒక ఇల్లు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. డెఫినెట్ గా తీసుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. డిసెంబర్ వరకు ఒక 5 లక్షలకి వెళ్ళబోతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? నేను ఇక్కడ మల్లేపల్లి, మంచిర్యాల, హైదరాబాద్ అవతల. వీళ్ళకి అంటుకున్నది మా ఊరోళ్ళకి ఎవరికి సాయంత్రం కనుక ఎంఎస్ఆర్ పిలిస్తే 10 మంది వస్తారు, 7 మంది మాకు ఎక్కుతాడు అని చెప్పి. ఇప్పుడు ఆయన ఫీల్డ్కి వస్తే ఆయన వంట చేసుకొని తింటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇల్లు ఉడుతున్నాడు, గిన్నెలు కూడా, ఎందుకంటే ఎంఎస్ఆర్ కూడా ఈ పనులను చేస్తాడు కాబట్టి. వీళ్ళందరూ ఇలా భయపించుకుంటారు. ఎంఎస్ఆర్ చెబుతాను వెళ్ళైతే అంటారు. ఎంఎస్ఆర్కి ఏం మగవాట లేదు, నా బట్టలు నేనే వాష్ చేసుకుంటా ఇప్పుడు కూడా స్టీల్ లో నైట్కి వెళ్ళి. ఎందుకంటే ఆరోగ్యం ఉంది, ఎవడో ఉతికేది ఎవడో ఇస్త్రీ చేసేది అది. సో ఓపిక ఉండాలా వద్దా? ఇప్పుడు నేను 15 లక్షలు వచ్చినట్టుగా మా భార్య దగ్గర బిహేవ్ చేస్తే మనసులో ఏమనుకుంటుంది, ఈ అమ్మాయి వేస్ట్ కానీ ఇట్లా ఉంది అనుకుంటుంది. పైకి ఓకే అంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి, లోపల ఎలా అనుకోవాలి. ఇప్పుడు మొన్న ఎప్పుడు అంటుంది, బావా వచ్చే జన్మలో కూడా మళ్ళీ నువ్వే నాకు కావాలంటుంది. క్యారెక్టర్. ఎస్ఆర్ 18 లక్షలు వచ్చిన బిల్డప్ తో ఉంటే ఆ మాట మనస్ఫూర్తిగా రాదు ఎవరికి. సో అందుకని మేము అందరం కూడా ఎంత సక్సెస్ అయినా కొద్దిగా తగ్గి ఉందాం. మాకు గుంటూరులో ఒక లీడర్ ఉన్నాడు, ఇంట్లో వాళ్ళ మిస్సెస్ దోశలు కనుక జర సల్లటి వేస్తే ప్లేట్ ఇసురు కొట్టేవాడంట. ఇప్పుడు ఈ గ్యారేజ్కి వచ్చిన తర్వాత నిన్నటి దోశలు నిన్నటి చెట్టు వేసినా తిని మూసుకొని పోతాడు. ఉంటే మంచిది, లేకపోతే ఇంత మార్పు ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్యారేజ్కి వచ్చినాక వచ్చింది. మంచి కోసం మారాలా వద్దా? మారాలి. అహంకారం, ఈగో, తెలిసి తెలియని బిల్డప్ అవన్నీ తగ్గించుకొని పనిచేస్తుండ్రు. తొందరగా మీరు 5 లక్షలు తీసుకోవాలి. హైదరాబాద్ లో డిసెంబర్ లోపు మీరు ఒక ఇల్లు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా గ్రేట్ లీడర్లు మొత్తం హైదరాబాద్ లో ఉన్నారు. చెప్పండి. నా పేరు నరేంద్ర సార్, మా దేవలమ్మ నాగారం. ఓకే, చౌటపల్లి దగ్గర కదా. ఓకే. బిఫోర్ బిజినెస్ నేను కూడా బిజినెస్ అగ్రికల్చర్ చేసేవాడిని సార్. ఈ రోజు ఎప్పుడైనా నాకు మిల్క్ బిజినెస్ చేసినప్పుడు ఏమైందంటే ఒకసారి మీద పడేది, ఎలా ఉన్నా లాభం నష్టం అనేది ఉండేది. ఒక్కసారి కరోనా టైంలో నేను ఏదైనా చేయాలని అవకాశం ఎదురు చూస్తున్న తరంలోనే ఈ బంగారు అవకాశం రావడం జరిగింది. ఇదే గడ్డ మీద ఇబ్రాహీంపట్నంలో గురువు గారి మాటలు, 3 సంవత్సరాలు మీరు తల నుంచి పని చేస్తే మీరు 3 తరాలు సెట్ అవుతుందని ఆ మాట ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పట్టుకొని 2.5 సంవత్సరాలు ఈ రోజు హైయెస్ట్ చెక్ 1,31,396 రూపాయలు. డిసెంబర్ 3 లక్షలు తీసుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నాకు తీసుకున్న వెస్టేజ్ మొత్తం 26,25,000 తీసుకున్నా సార్. థ్యాంక్ యూ నరేంద్ర సార్. గాడ్ బ్లెస్ యూ. తొందరగా 3 లక్షలకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇదే హాల్లో మీటింగ్. ఎస్టీలో జాయిన్ అవ్వమంటే నాకు వద్దులే అన్నాడు. ఈ ఆధార్ కార్డు డబ్బులు కట్టేది లేదు కదా, ఆధార్ కార్డు తీసుకొని నేను ఐడి కొట్టిన తమ్ముడిదే కాబట్టి. ఒక 3-4 సంవత్సరాలు కనెక్ట్ అయితే సినిమా ఒకలాగా ఉండేది. పాండు సార్కు కొద్దిగా అటో ఇటో ఉండేవాడు. పాండు సార్ అంత మేబీ ఉండకపోయినా కొద్దిగా పాండు సార్కు 13 వచ్చినాయి, వీడికి ఒక 7-8 అన్నా వచ్చాయి. కనెక్ట్ కాల. నా కారు కొన్న తర్వాత ఒక మీటింగ్కి వచ్చి ఎస్టీ సిస్టాన్ని పట్టుకొని చిన్నగా మెల్లగా చేస్తే ఇప్పుడు ఐఎస్కి ఎంత 1,80,000. వాళ్ళందరికీ ఏమైనా సందేశం వస్తావా? నాలాగే మీరు కూడా 2-3 సంవత్సరాలు ఆలోచించి రమ్మని చెబుతావా? 2-3 సంవత్సరాలు సెర్చ్ చేసి వచ్చే మాట అయితే రండి. ఇప్పుడు ఎంఎస్ఆర్ తమ్ముడిగా కొద్దిగా గౌరవం ఉంటుంది, కానీ డబ్బు వస్తే గౌరవం వేరుకుంటుంది. 1,70,000, 1,50,000, 1,60,000 ఐఎస్ చెక్కు పెద్ద ఎవరు పడుచుకోవట్లేదు అండి. ఎంఎస్ఆర్ తమ్ముడే. చెక్కు లేకుండా ఎవడు ఎంఎస్ఆర్ అయితే మెగాస్టార్ తమ్ముడు అయితే కోనారేతు అంటారు, అవునా కదా? అదే ఒక 6-7 లక్షలు చెక్కు ఉంటే రమణ సార్ అని కుర్చీ వేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు కుర్చీ వేయట్లే. చెక్కు పవర్ ఆఫ్ మనీ. తొందరగా ఆయన చేసిన మిస్టేక్ మీరు చేయకుండా, ఓకేనా? 10 లక్షలు తీసుకోవాల్సిన వీళ్ళిద్దరికి నిద్ర రాదు ఇంటికి పోతే. మేము ఏడుండాల్సిన వాళ్ళం, వీళ్ళందరూ ఎక్కడ వచ్చారు? పాండే ఎక్కడ వచ్చారు? బీబీ ఎక్కడ వచ్చారు? ఇబ్రాహీంపట్నం వెంకటేష్ సార్ ఎవరు? వీళ్ళందరూ ఎంఎస్ఆర్ చుట్టూ ఉండరు. వీళ్ళకి ప్లేస్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు టైము వాళ్ళు పార్టీని అధికారంలోకి తెచ్చారు, మీరు తేగా మీరు పార్టీ అధికారంలోకి వచ్చినా వచ్చారు. అందుకని వీళ్ళని ఇప్పుడు పైన కూర్చోబెట్టట్లే, బ్యాక్కే ఉంచుతున్నా. అన్న అయినా తమ్ముడైనా థ్యాంక్ యూ అన్న. తొందరగా నువ్వు 5 lakhs వెళ్ళాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ అన్న. థ్యాంక్ యూ. మా ఒక ఫోటో తీయండి, గ్రూప్ ఫోటో తీసి రాయండి. న్యూస్ లో కూడా వేయచ్చు. ఒక ఆడబిడ్డలు కుత్బుల్లాపూర్ నాగోల్ పక్కన పాండు సార్ వీళ్ళ ఊరు అల్లుడు, అది వీళ్ళు చేసుకున్న పుణ్యం. 4 లేడీస్ వచ్చినట్టే జెంట్స్ ఏమైనా నేను అక్కడ సైడ్ ఉండాలా? ఓకే, థ్యాంక్ యూ. కాదు, ఒక్క నిమిషం. ఈ 4 ఆడబిడ్డలు వచ్చి యుద్ధం చేస్తుంటే మగ బిడ్డలు అందరూ ఏం చేస్తున్నారు టూర్లో? ఒక్కసారి చూడండి.
ఒక చరిత్ర ఒక రోజంతా పడుతుంది వీళ్ళ గురించి చెప్పాలంటే. ఫోటో కొంచెం నీట్గా తీసి దీనికి మ్యాటర్ మంచిగా రాయండి ఎవరైనా కొద్ది కవిత్వం ఉన్నది. ఓకేనా నాన్న? ఓకేనా? పండి సార్ ఓకేనా? థ్యాంక్ యూ. నిలబడండి, మీరు ఎట్లా నిలబడండి. ఒక్కళ్ళకి కూడా బైక్ లేదు వాళ్ళకి. బైక్ ఎవరికి? ఏమో MBA చదువుకుంది, ఏమో డిగ్రీ చదువుకుంది, ఏమో డిగ్రీ చేసి హౌస్ వైఫ్, ఏమో 2వ క్లాస్ చదువుకుని ఆయమ్మ. ఎవరు గెలిపిస్తారో మీకు చెప్పండి సమాజంలో ఇలాంటి వాళ్ళని. ఇలా చాలా యూనివర్సిటీలో 1000 మంది చదువుతుంటే టాటా వాళ్ళు, బిర్లా వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళను క్యాంపస్ సెలక్షన్ 1000 మందిలో ఒక 50 మందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తుంది. ఎవరా కాదా? 950 మందిని పక్కన పెడుతుంది. అంటే దీని దగ్గర క్వాలిటీ లేదు, వేస్ట్ మెటీరియల్ అన్నట్టుగా. మేము చెబుతున్నాం ఆ 50 మంది టాలెంట్ ఉన్న వాళ్ళు మాకు అక్కర్లేదు, మీరు పక్కన పడేసిన వేస్ట్ మెటీరియల్ MSR అసోసియేషన్ తయారు చేస్తాం. నేను పనికిరాడు సమాజానికంటే తెచ్చి మా దగ్గర పడేయండి, మేము తీర్చిదిద్దుతాం వాళ్ళని. ఆయమ్మ ఇంకా ఈరోజు 5,40,000 5,89,000 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు స్కూల్లో ఆయమ్మ పనిచేసింది. ఆయమ్మ ఏం చేస్తుంది? బీబీ మేడం జాబ్స్. చిన్న పిల్లలు టాయిలెట్కి పోయినా కూడా మన దగ్గర ఉండాలి ఆయమ్మ. ఇదే తురకెంజాల్లో ఇప్పుడు 1,65,00,000 పెట్టి ఇల్లు తీసుకుంది. కొంతమందికి మరి సైట్ ఉందో ఏమో కళ్ళు కనపడట్లే. పైన స్వర్గము నరకం ఉంది అంటున్నారు. ఎవరు చూసి వచ్చాడు పైన స్వర్గం నరకం? డబ్బు లేకుండా ఉంటే నువ్వు దక్షిణ ట్రైన్లో ఢిల్లీ పోయేటప్పుడు జనరల్ ఎక్కితే నరకం అయింది. వాళ్ళు పాన్పరాలు మన మీద వస్తారు, మన మీద దొక్కుతారు. మనల్ని వాష్ బేసిన్లో నీళ్ళు వచ్చి మన మీద పడతాయి. నేను ట్రావెల్ చేశా. అదే నరకం అంటే ఇంకెక్కడో లేదు. ఫస్ట్ క్లాస్ ఏసీలో వైట్ బెడ్షీట్లు కప్పుకొని పోతుంటారు. నరకం స్వర్గం అంటే అది. ఈ జీవితంలోనే స్వర్గం నరకం ఉంది. డిసైడ్ అవ్వండి. ఆయమ్మ 5,89,000 ఇప్పుడు ఈ డిసెంబర్ కు 10 లక్షలు తీసుకొని మన కళ్ళ ముందు ఎక్కడి నుంచి ఎక్కడికి అంటుకున్నదో చూడండి. పాండు సార్ తోటి డ్యూటీ చేసిన కండక్టర్లు, డ్రైవర్లు చాలా మంది ఉన్నారు. అంటుకోలేదా? ఆయమ్మకి అంటుకున్నది. ఎక్కడ అంటుకున్నదో తెలియదు. ఏ జన్మలో పుణ్యం. 5,000 6,000 శాలరీ తీసుకున్న ఆయమ్మ ఈరోజు కోటీశ్వరరాలుగా మారి 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకుంది. థ్యాంక్ యూ తల్లి. తొందరగా మీరు 10 లక్షలకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఆయమ్మ మాటలు వినాలంటే నెక్స్ట్ మీటింగ్, ఆయమ్మ మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి మీరు వెళ్ళండి. ఈ మీటింగ్ లో మైకు అవకాశం టైం లేదు. థ్యాంక్ యూ తల్లి. మనీషా మాట్లాడింది, జ్యోతి మాట్లాడింది, అర్చన మేడం ఒక హౌస్ వైఫ్. ఒకసారి 2 నిమిషాలు మాట్లాడతా. హౌస్ వైఫ్ గా ఉండేది. టైలరింగ్ కూడా రాదా నీకు? టైలరింగ్ చేయలేదా? నేర్చుకోవాలా? అమ్మగారు తల్లిగారు ఇల్లు ఇదే లావణ్య మేడం వల్ల కాగజ్ గట్టు. ఇదిగో వీళ్ళ వదిన వచ్చిన తర్వాత కొంచెం బలం వచ్చింది అన్న భార్య. సో వెస్టీ సిస్టంలో స్టార్టింగ్ లో చాలా భయపడేది. దగ్గరకు వచ్చి ఫోటో దిగాలన్నా కూడా కొద్దిగా ఫీల్ అయ్యేది. హౌస్ వైఫ్ కాబట్టి ఎప్పుడు బయట జర్నీ చేసిన కాదు. ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టకుండా ఉన్న వాళ్ళని కూడా ఈ అసోసియేషన్ ఇచ్చిన ధైర్యం, మేమందరం వాళ్ళని గౌరవించిన విధానం, నిలబెట్టి పనిచేస్తే హౌస్ వైఫ్ ఈ రోజు హైయెస్ట్ ఇన్కమ్ ఎంత తల్లి? 1,89,000 డిసెంబర్ గోల్ 5 లక్షలు. వీళ్ళ అన్నయ్య భార్య వదిన మరదళ్ళు ఏమో మేడం తీసుకొచ్చింది. మేడం ఇబ్రహీంపట్నంలో ఒక మంచి బట్టల షాప్ జాగృతి టెక్స్టైల్స్. వందే మాత్రం శ్రీనివాస్ సార్ ఒకసారి ఆ జాగృతి టెక్స్టైల్స్ రీఓపెనింగ్ కోసం వస్తే మేము కూడా వెళ్ళి వందే మాత్రం శ్రీనివాస్ గారిని కలిసి మన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. కొన్ని ప్రోడక్ట్లు కూడా వాడిస్తున్నారు. సో మేడం గారు కూడా మరి బిజినెస్ మైండ్, షాపు బిజీ ఉంటది, అయినా కూడా మాతో పార్ట్ టైం గా కొంత జర్నీ చేస్తే ఈరోజు హైయెస్ట్ ఇన్కమ్ ఎంత తల్లి? 1,62,000. ఏమో కనుక షాపు లేకపోయి ఉంటే కంప్లీట్ గా వెస్టేజ్ చేస్తుంటే ఈ టైంకి 4-5 lakhsకి వెళ్ళి ఉండేది. అంత టాలెంట్ ఉంది. షాపు, ఆ ఇల్లు అన్ని చూసుకుంటూ 1,60,000. డిసెంబర్ గోల్ తల్లి 5 lakhs పక్కాగా. వదిన మరదలు ఎవరు దగ్గర? ఎందుకు తగ్గాల అవకాశం ఉంది కదా. థ్యాంక్ యూ తల్లి. ఇద్దరికి 5 లక్షలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ. దగ్గర కుంట్లో 2 నిమిషాలు మాట్లాడు సింపుల్ గా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వచ్చేసి హయత్ నగర్ పక్కన కూర్చోండి. అమ్మగారు వచ్చేసి ఇక్కడ పక్కనే ఉన్నా. బిఫోర్ వెస్టీస్ నేను నార్మల్ హౌస్ వైఫ్ ని. నేను అందరూ డబ్బులు వస్తే శ్రీరామనవమికి నాకు అచ్చంపేటలో దర్శనం ఇచ్చారు. వచ్చేసి నాకు బ్రెయిన్ లో క్లాట్, ఫిక్స్, షుగర్, కరోనా టైంలో కరోనా తగ్గిన 10 నెలల గ్యాప్ తోటే పక్షవాతం.
అవి అట్లా అన్ని ప్రాబ్లమ్స్ మందు రోజు రోజుకి టాబ్లెట్స్ పెరిగి 14 రకాల టాబ్లెట్ చేసుకునే స్థితిలో ఈ బిజినెస్ కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సప్లిమెంట్స్ వాడుకొని ఆరోగ్యం వచ్చింది. ఆరోగ్యంతో పాటు 3 ఇయర్స్ జర్నీ అండి నాది వచ్చేసి వెస్టేజ్ లో. నా ప్రజెంట్ హైయెస్ట్ ఇన్కమ్ 2,98,450. నేను కూడా కియా సొనెట్ కార్ తీసుకున్నా, 1 lakhs ప్రాపర్టీ తీసుకున్నా. అలాగే థాయ్, దుబాయ్, ఖతార్, సింగపూర్ అండ్ మలేషియా 5 ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చిన. అలాగే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా తీసుకున్నా లాస్ట్ ఇయర్ మార్చ్ లో. నన్ను ఈ ప్లాట్ఫామ్ కి పరిచయం చేసిన నా అప్లైడ్ సత్య సార్ కి అండ్ మై మెంటర్ సైదు సార్ కి, ముఖ్యంగా ఎంఎస్ఆర్ గురువు గారికి, ఎంటైర్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి నేను 3 తరాల వరకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ. అందరూ వీడికి రావాల్సిన అవసరం లేదు, కొంత దగ్గరికి మేము కూడా వస్తాం. వీళ్ళ ఇంటికి నైట్ పోయినప్పుడు అప్పుడు ఎంత తల్లి నా చెక్కు ఐడియా ఉందా? 3,66,000. 3,60,60,000 వస్తే ఈయనకి ఇంత వస్తున్నాయా, మా ఇంటికి ఎందుకు వస్తుంది అనుకున్నదంట. ఇంటికి పోతే అర్థం కాదు కదా. తర్వాత ఒక 3-4 days వాళ్ళ డిఎల్సిపి మీటింగ్ ఉన్నది ఒకటి గుంటూరులో, జిల్లలగూడలో. ఆ మీటింగ్ లో నేను ఏం చెప్పా అంటే, సాకులు చెప్పేటోళ్ళు సంపాదించరు, సంపాదించే వాళ్ళు ఎప్పుడు సాకులు చెప్పరని చెప్పా. థ్యాంక్ యూ. ఆ ఒక్క మాట నేను చెప్పేటోళ్ళు ఎవడు కనెక్ట్ అవుతుందో అది లేదు. ఏం కనెక్ట్ అయింది. ఏం సాకులు అంటే, జస్ట్ ఒక 4-5 days తర్వాత కోటప్పకొండ నరసరావుపేట దగ్గర 2 days క్యాంప్ ఒకటి వచ్చింది. బూట్ క్యాంప్ అంటారు దాన్ని, శిక్షణ శిబిరం. 2 days క్యాంప్ వచ్చింది. 800 అంత టికెట్ ఉంది. ఏమో రావాలా, సాకులు చెప్పాలా? చిన్న పిల్లలు ఉన్నారు, చెప్పాలా? కానీ ఆ మాట అంపు పనిచేసింది. ఎంఎస్ఆర్ సార్ ఇట్లా చెప్పింది కదా, సాకులు చెప్పేవాళ్ళు సంపాదించరని. వీళ్ళ తల్లిగారి ఇంటికాడ 2 పిల్లల్ని వదిలిపెట్టి 3-4 days లోనే 800 టికెట్ బుక్ చేసుకుని వచ్చింది. ఎక్కడికి? హస్బెండ్ హాస్పిటల్ వదిలేసి పిల్లల్ని తల్లిగారి ఇంటికాడ వదిలిపెట్టి ఆ క్యాంపుకి వచ్చింది. తినే రాత ఉంది కాబట్టి వచ్చింది, లేదంటే హస్బెండ్ బాగలేదని తప్పించుకోవచ్చు. అప్పటికి ఆ వెస్టేజ్ లో మాకేమైనా జర్నీ చేసిందా? చేయలే. ఒక్క చిన్న మీటింగ్కి వచ్చింది, ఒక 40-50 మంది మీటింగ్ కి. ఆ మీటింగ్ లో ఆ పాయింట్ కనెక్ట్ చేసుకొని వస్తే ఈ రోజు 2,90,000 కారు, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఢిల్లీలో అవార్డు తీసుకుంది. ఈరోజు లైఫ్ స్టైల్ మారిందా లేదా? చాలా మందిని మార్చడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ తల్లి. తొందరగా 5 lakhs తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా. మీ పేరు? బాలం వెంకటేష్ సార్. బాలం వెంకటేష్ సార్. బిఫోర్ వెస్టేజ్ ఎంబీఏ చేసి ఎలక్ట్రానిక్ మీడియాలో 14 సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నాను సార్. ఏ మీడియా నేమ్? సిటీ కేబుల్, సిబిఆర్, 6TV, V6, జీ తెలుగు, V6 తెలుసా? విలేకరులు కూడా వెస్టేజ్ సిస్టానికి కనెక్ట్ అయ్యి అక్కడ ఎంత శాలరీ? 80,000 సార్. 80,000 ఉండేది ప్రైవేట్ జాబ్. వెస్టేజ్ సిస్టాన్ని అర్థం చేసుకొని కొన్ని రోజులు జాబ్ వెస్టేజ్ చేస్తూ ఇప్పుడు హైయెస్ట్ శాలరీ వెస్టేజ్ లో ఇన్కమ్ 1,24,489 రూపాయలు సార్. డిసెంబర్ గోల్ ఖచ్చితంగా 3 లక్షలు తీసుకోవాలని గవర్నమెంట్ పనిచేస్తున్నాను సార్. ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? లేదు సార్, 50,000 వచ్చినప్పుడు నా జాబ్ రిజైన్ చేశాను సార్. 80,000 జాబు. చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేవాళ్ళు. థ్యాంక్ యూ. తొందరగా 3 లక్షలకి వెళ్ళాలని కోరుకుంటున్నా. నువ్వు లాస్ట్ లో అన్నా యాచారం దగ్గర ఎవరు మండిగౌరు రవి ఇలా ఊరికి కూడా వెళ్ళాను స్టార్టింగ్ లో వెళ్ళే కదా. పాలు పట్టుకునే వ్యక్తి చిన్న స్థాయిలో. ఇప్పుడు వెస్టేజ్ ద్వారా హైయెస్ట్ సెకండ్ రవి 1,32,000 ప్లస్ కారు. బాగుందా? యాక్సిడెంట్ అయింది, బైక్ యాక్సిడెంట్. ఫీల్డ్ కి వెళ్తానే కదా. వీళ్ళ మనవాళ్ళు 2 గుద్దుకున్నారు. వేరే వాడు గుద్దలు వచ్చి 2 బైకులు పోతున్నాయి. స్పీడ్ బ్రేక్ కాడ సడన్ గా బ్రేక్ కొట్టిండు. వీళ్ళ ఫీల్డ్ అతనే, వీళ్ళ టీం అతనే వెనక ఫాస్ట్ గా వస్తా బైకులు 2 తగులుకొని కింద పడి ఇక్కడ దగ్గర ఫ్రాక్చర్ అయింది. 9 నెలలు బెడ్ రెస్ట్. బయట ప్రైవేట్ జాబ్ లో శాలరీ వస్తుందా? శాలరీ రాకపోయినా పర్వాలేదు, ఉన్న జాబ్ ఊసిపోద్ది. ఇక్కడ 9 నెలలు ఇన్కమ్ ప్రతి నెల ఇన్కమ్ వస్తూనే ఉంది. 80, 85, 90,000 తగ్గకుండా 9 నెలలు వచ్చింది. యాక్సిడెంట్ ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే ఎవరికి ఏ టైంలో ఏం జరుగుద్దో ఎవరి దగ్గర ప్లాన్ లేదు. సప్లిమెంట్ సార్ ఒకసారి ఎన్నున్నా పర్వాలేదు, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూడండి. షేర్ ఖాన్ కూర్చున్న వాళ్ళకి లెక్క తెలవాలంటే నేను లెక్కేస్తా ఉన్నాండి. నా మాటల మీద విశ్వాసం అంటే చూడండి. 3, 6, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 18 లక్షలు 20 లక్షలు వచ్చినప్పుడు 20 వేసుకుందాం.
ఓకేనా? వేసుకోలేదా? అమ్మా చాలా మంది ఉన్నారు ఇక్కడ. సిఐడి అన్న డిపార్ట్మెంట్ ఎవరు ఉండరా? ఇన్వెస్టిగేషన్. మీరు అన్ని క్యాప్సూల్ కొనొద్దు, ఒక సబ్బు పేస్ట్ చేపతో వాడండి. ఓకేనా? మిమ్మల్ని ఏదో మసిపూసి మ్యాజిక్ చేసి ఇవన్నీ మీ చేత కొనిపించడానికి నేను రాలా. నా ఆరోగ్యం కోసం నేను వాడుకుంటుండా. నీకు వాటి గురించి అవగాహన వస్తుంది. ఒక 3-4 నెలలు జర్నీ చేస్తే అప్పుడు మెల్లమెల్లగా మీరు కూడా వాడచ్చు. ఇప్పుడు థ్యాంక్ యూ. ఇప్పుడు మోస్ట్లీ మా లీడర్లు అందరూ హెల్త్ సప్లిమెంట్స్ వాడుతున్నారు. ప్రాబ్లం ఉన్నా వాడుతున్నాడు, ప్రాబ్లం లేకపోయినా. కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం డౌట్లు అనుమానాలు ఉంటాయి కాబట్టి మెల్లగా. ఇప్పుడు సోపు పేస్ట్గా ఏమైనా డౌట్ లేవు కదా. షర్పు షాంపూ ఇంట్లో డైలీ వాడే ప్రోడక్ట్లు వాడి ఇట్లాంటి ఒక 10 మీటింగ్లకు వచ్చిన తర్వాత మెల్లగా ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలవాలి నీకు. ఇది ఫ్లాక్సీడ్ ఆయిల్ అవిసె గింజల ద్వారా తయారు చేసింది. omega-3, omega-6 అనే ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ E ఏం చేస్తుంది? కొలెస్ట్రాల్ కరిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పోతే మంచిదా, ఉంటే మంచిదా? పోవాలంటే క్యాప్సూల్స్ వాడు. ఒక డబ్బా ఇయర్లీ వన్స్ ఒక డబ్బా వాడితే చాలు. ఫ్లాక్సీడ్ ఆయిల్ 600 రూపాయలు ఉంది. మనకి CNCలో ఉంటే 300కే వస్తాయి. 90 క్యాప్సూల్స్ ఉన్నాయి. 3 నెలలు వస్తాయి రోజు ఒకటి వేసుకుంటే. లేదు సార్ నేను మోనార్క్ అంటే హాస్పిటల్కి పోయినప్పుడు పెట్టుకో 50,000 లక్ష. ఎందుకంటే వాళ్ళు కూడా హాస్పిటల్ కూడా నడవాలి కదా. అందరూ వాడితే నడవదు కాబట్టి అక్కడ పెట్టే వాళ్ళు అక్కడ చెల్లించండి. మాకు అంత స్తోమత లేదు కాబట్టి మేము ఏదో పేద బిడ్డలం వెస్టీజ్ వాడుకుంటాం మేము సింపుల్ గా. ఓకేనా? రవి సార్ నెక్స్ట్ డిసెంబర్ గోల్ 5 లక్షలు. ఈ డిసెంబర్ కు 5 లక్షలు పక్కా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. శివకుమార్ సార్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాడు. ఎస్ఐకి కదా జాబ్ కు ప్రిపేర్ అవుతున్నాడు. మన మీటింగ్కి వచ్చిన తర్వాత కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఐఎస్ చెక్ ఎంత? 1,03,700. చిన్నపాటి వ్యవసాయం ప్లస్ జాబ్ కు ప్రిపేర్ అవుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు జాబ్కి వెళ్తాడా? ఇక్కడే 2 లక్షలు ఉంది, 3 లక్షలు ఉంది. పని చేస్తే 5 కూడా ఉంది. తొందరగా 3 లక్షలకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ కార్ ప్లాన్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ. పైసలు వస్తున్నాయి, కార్లో తిరగాలి, టీంకు చూపించాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందేనా? ప్రకాశం జిల్లా నుంచి వచ్చిండు. బ్రహ్మయ్య పేరు, ఎలక్ట్రీషియన్ కదా. చదువుకుంది? పాస్ అయినా ఫెయిల్ అయినవా? పరీక్ష రాసినవా? బా 7వ క్లాస్ పూర్తి చేసినటువంటి ఎలక్ట్రీషియన్ ఒక మీటింగ్ వచ్చి సిస్టాన్ని తెలుసుకొని జర్నీ చేస్తే హైయెస్ట్ ఇన్కమ్ ఎంత బ్రహ్మయ్య సార్? 1,57,000. ఈ రోజు మీటింగ్ కి ఎవరినో తెచ్చుకొని ఉంటారు. 1% తెచ్చారా మిమ్మల్ని? ఓకే. మార్కెటింగ్ లో 30 లక్షల పైన తీసుకుంటూ వెరీ గుడ్. థ్యాంక్ యూ. లీడర్ నెట్వర్క్ లీడర్ అంట తీసుకొచ్చాడు. ఒంగోలు నుంచి మీటింగ్ అటెండ్ అయ్యాడు. సో మన అసోసియేషన్ అందరూ వచ్చారు. ఈ రోజు రాడా? చాలా మంది బయట మీటింగ్లు అక్కడిక్కడ జరుగుతున్నాయి. అందరూ వస్తే ఇబ్రహీంపట్నం కాదు, ఏది తట్టుకోలేదు. కొంగర కాలంలో పెట్టారు అందరూ వస్తే. థ్యాంక్ యూ బ్రహ్మయ్య సార్. డిసెంబర్ గోల్ 3 lakhs. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చిన్న కరెంట్ పని చేసుకుంటే విత్ హౌస్ వైరింగ్. నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజీ అవునా కదా? ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ ఏంటంటే జీతం పెద్దగా ఉంటుంది అనుకోండి. స్టార్టింగ్ లో ఎంత జీతం అక్కడ శాలరీ? 18,000. పెద్ద కాలేజీ కదా ఇంజనీరింగ్ కాలేజ్ అంటే. కాలేజీ పెట్టిన వాళ్ళు బాగుపడుతున్నారు. స్టాఫ్ గానే ఉండాల్సి వస్తుంది. ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశారు అక్కడ? 7 సంవత్సరాలు చేసిండు. బాలం శ్రీనివాస్ క్లాస్మేట్ కదా. మన బాలం శ్రీనివాస్ క్లాస్మేట్, పాండు సార్ క్లాస్మేట్. పిలిస్తే రానోళ్ళు, నేను కూడా పిలిస్తే రాలా. నేను కూడా ఒకసారి మిమ్మల్ని ఎక్కడో కలిసి అప్పుడు రాలా. తర్వాత 1 year 1.5 year తర్వాత ఎప్పుడో కనెక్ట్ అయ్యిండు. ఎప్పుడు గ్రహాలు పోతే అప్పుడు కనెక్ట్ అవుతారు. అంతే కదా? ఇప్పుడు అదే చెక్ ఎంత? 1,37,000. వీళ్ళ తోటి ఇంజనీరింగ్ కాలేజీలో స్టాఫ్ ఉన్నారా లేరా? చెప్పిండా లేదా? వచ్చారా? ఎవరు రావాలో పైన దేవుడు పంపిస్తాడు, గీస్తాడు గీత. వాళ్ళు అక్కడ అదే 18,000కో 20,000కో పెట్టుకుంటే బిజీ, మాకంతా తెలుసు అనే భ్రమలో ఉన్నారు. ఇప్పుడు 1,37,000 డిసెంబర్ కి 4 lakhs. సౌండ్ రావట్లే. థ్యాంక్ యూ. ప్లీజ్. పేరు నర్సింగ్. థ్యాంక్ యూ. సురేష్ ఆర్టీసీ కండక్టర్. పాండు సార్ తోటి అని ఒకడే వచ్చాడు ఆర్టీసీ నుంచి స్టార్టింగ్ లో. ఇప్పుడు కొంతమంది వచ్చినట్టు అక్కడక్కడ డిపో మొత్తం చెప్పిన రాలే. ఎందుకు వస్తారు? పాండు సార్ మన బల్లగొడ్డ డిపోలు ఎంతమంది చెప్పిన అప్పుడు నాకు స్టాఫ్ 900 మంది 600 మంది చెప్పిన. మొత్తం 670 మంది కండక్టర్లు, డ్రైవర్లు, కంట్రోలర్లు, మెకానిక్లు ఇంకా ఉంటాయి కదా పోస్టులు చాలా. ఒక్కడే వచ్చాడు బల్లగొడ్డ డిపో. లేకపోతే నేను పోయినా పాండు సార్ కోసం అప్పట్లో చాలా సార్లు. నైట్ నేను 1 గంటకు విజయవాడ నుంచి దిగి వస్తే పాండు సార్ ఆ డిపోలో ఉంటే ఇద్దరం కలుసుకొని వర్క్ చేసిన అప్పట్లో.
సో సార్ వచ్చిండు, సురేష్ సార్ ఏడి పోలు మీరు కంటోన్మెంట్ సార్. కంటోన్మెంట్ లో చేసిండు. ఓకే, ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా మీ సేవలు ఆర్టీసీకి చాలు అని చెప్పి ఇప్పుడు వెస్టీజ్ లో పనిచేస్తున్నాడు, కార్ తీసుకున్నాడు. హైయెస్ట్ ఇన్కమ్ సురేష్ సార్ 1,12,000. డిసెంబర్ కు 4 lakhs సార్. 4 lakhs పక్కా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక మర్చిపోయి ఇక్కడ ఉందా మేడం? అమ్మ రా, నేను చూడలేదురా. ఏం కూడా మంచిర్యాల. ఎక్కడి నుంచి వచ్చినావు? మంచిర్యాల నుంచి. అచ్చుడేనా? అచ్చుడే. హౌస్ వైఫ్, వెస్టీజ్ లో ఇప్పుడు క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ అయింది. చిన్నగా స్టార్టింగ్ లో ఒక 5-10 వేలు మైండ్ సెట్ ఉండేది. ఇప్పుడు 1 lakh ప్లస్ హైయెస్ట్ ఇన్కమ్. యావరేజ్ 70-80 వేలు పైనే వస్తుంది. డిసెంబర్ గోల్ 3 లక్షలు కార్ తీసుకోవాలి. వీళ్ళ హస్బెండ్ రాలేదు కదా. వీళ్ళ హస్బెండ్ ఒక మార్వాడి సేట్ దగ్గర ఏమనుకోవచ్చు, గుమస్తా అనుకోవచ్చు, అసిస్టెంట్ అనుకోవచ్చు, ఏదైనా ఒక చిన్న జాబు. 20 సంవత్సరాలు చేస్తే 20,000 శాలరీ. ఆయన మళ్ళీ వెస్టీజ్కి పోతే ఒప్పుకోనన్నాడంట. ఒక రోజు నైట్ నాకు ఏడుస్తా ఫోన్ చేసింది, సార్ మా సార్ ఇట్లా అంటున్నాడు, నన్ను జర తిడుతున్నాడు, కొడుతున్నాడు అంటే నేను వస్తానని చెప్పా. ఎంఎస్ఆర్ వస్తే ఏమైంది? వారు 1 side అవుతుంది. ఏమవుతుంది? నట్లు బిగించబడు. నువ్వు నేనేం మాట్లాడలే. ఇంటికి పోయినమ్మటి వచ్చిండు, దండం పెట్టిండు. చలో ఒక మీటింగ్ ఇలా కోటప్పకొండ మీటింగ్కి వచ్చిండు. కంప్లీట్ గా సరెండర్ అయిపోయి ఇప్పుడు మేడం ఏం చెబితే చేస్తున్నాడు. సక్సెస్ కావాలా వద్దా? 20 సంవత్సరాల ప్రైవేట్ జాబ్ గుమస్తా జీవితానికి బెయిల్ ఇప్పించింది. ఇప్పుడు పని చేసినా డబ్బు వస్తుంది, పని చేయకుండా డబ్బు వస్తుంది హ్యాపీగా. ఇప్పుడు వచ్చే జన్మలో కూడా మళ్ళీ నాకు ఏదో కావాలనుకుంటున్నా లేదా? 3 లక్షలు వస్తే మైండ్ సెట్ మొత్తంగా మారిపోద్ది. ఇప్పటికే కంప్లీట్ గా మారి మాతో జర్నీ చేస్తున్నాడు. తొందరగా 3 లక్షలు తీసుకోవాలని కోరుకుంటున్నా. సత్యం అన్న మా ఊరే మల్లేపల్లి, హైదరాబాద్ లో గవర్నమెంట్ జాబ్. వీళ్ళ అన్నదమ్ములు అందరూ గవర్నమెంట్ జాబ్లు ఉన్నాయి. నేను ఒక్కడికే గవర్నమెంట్ జాబ్ లేదు. వీళ్ళ అమ్మ నాన్నలు కొద్దిగా ఫీల్ అవ్వాలంట. మా వాడికి చిన్నవాడికి గవర్నమెంట్ జాబు రాతలేదు, చదువుకోండి కానీ రాతలేదు. ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా జర్నీ స్టార్ట్ చేసి 11 సంవత్సరాలు పనిచేసి అక్కడ వచ్చే 10,000, స్టార్టింగ్ 5,000 ఉంటుంది జీతం, 5-6 వేలు ఉంటుంది. 6,000 నాకు తెలుసు కదా జతకాలన్నీ కూడా. 6,000తో జర్నీ మొదలు పెట్టిండు. మిగులుతా ఏమన్నా 6,000 అప్పుడు ఏం మిగల్లా, 10,000 వస్తే మిగిలేదు అనుకున్నాడు. 10,000 అప్పుడు ఏం మిగల్లా, 20,000 వస్తే మిగిలేదు అనుకున్నాడు. 20,000 వచ్చేసరికి భారీ వచ్చింది. ఖర్చులు పెరుగుతాయా తగ్గుతాయా? తెల్లకుండానే పెరుగుతాయి. 20కి 30కి ఏం మిగల్లా, 40,000 వచ్చేసరికి 2 పిల్లలు వచ్చిండ్రు. 11 సంవత్సరాల్లో మిగిలిచ్చింది పెద్దగా ఏమీ లేదు. వెస్టీజ్ లో ఒక మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయ్యి గట్టిగా పట్టుకుంటే ఈరోజు తురకంజల్లో 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు తీసుకున్నాడు. ఒక నెల ఇన్కమ్ 4,69,000. వీళ్ళ అన్నోళ్ళందరికీ గవర్నమెంట్ కోరేడు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు గొప్ప? మా చిన్నోడు ఏమైపోతాడో, గవర్నమెంట్ జాబ్ లేదనుకోండి, ఏమైపోతాడో కోటీశ్వరుడు అయిపోయింది. ఒక ఇల్లు కొన్నాడు, ఫ్యూచర్ లో ఎన్ని అయితాయో తెలియదు. ఇది స్టార్టింగ్ 4,69,000. ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుందో చూడండి. ఈ డిసెంబర్ కి తక్కువ అన్న ఒక 6, 7, 8 రావా? మంట పెట్టిండి అందరికి వస్తాయి, ఎందుకు రావు? థ్యాంక్ యూ సత్యన్న. తొందరగా నీకు ఒక 7-8 లక్షలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరొక గ్రేట్ లీడర్ పాండు సార్, విజయ వెంకటేష్ సార్. ఒక్కసారి నాకు థ్యాంక్ యూ. ఒకసారి ఇట్లా నిలబడండి పాండు సార్. ఏనా విజయ వెంకటేష్ మాకు మేడమే కదా, మన మేడమే కదా. ఇబ్రాహీంపట్నంలో నేను ఎప్పుడు హైదరాబాద్ పోతా వస్తా అనుకునేవాడిని. ఇబ్రాహీంపట్నంలో ఒక్క వ్యక్తి అన్న మాకు లేడు, దేవుడు ఇస్తే బాగుండు అనుకున్నా. మల్లేపల్లి నుంచి జర్నీ చేసినప్పుడు మాల్లో వచ్చిండ్రు, ఆచారంలో వచ్చిండ్రు, తర్వాత చింతపల్లిలో ఉన్నారు. ఇక్కడ ఎవరు లేరు నాకు స్టాప్ దిగటానికి. అట్లా అనుకుంటున్న టైంలో దేవుడు ఇచ్చిన అవకాశం వెంకటేష్ సార్ ద్వారా పాండు సార్. వెంకటేష్ సార్ సివిల్ కాంట్రాక్టర్, 2 కోట్ల 3 కోట్ల లైసెన్స్ ఉంది, గవర్నమెంట్ లైసెన్స్. ఆ లైసెన్స్ ఉంది, వర్కులు చేసుకుంటా. ఆయన అకౌంట్ లో ఎప్పుడో 20-30 లక్షలు క్యాష్ ఉండేటి. సబ్బుల కంపెనీ చెప్తే ఎక్కువదా సార్ మైండ్కి? 20-30 లక్షల అకౌంట్ లో ఉండి కాంట్రాక్ట్ ఉండే వ్యక్తికి చెప్తే ఎక్కువదా సార్ అన్నాడు. నాకు బిజినెస్ అక్కర్లేదు, ప్రొడక్ట్ లేదో చెప్పండి వాడుకుంటా అన్నారు. ఇంట్లో ప్రొడక్ట్లు వాడిండ్రు, మంచిగా రిజల్ట్ వచ్చినాయి. తర్వాత గ్యాస్ ట్రబుల్ వాడిండ్రు, తగ్గింది. అలా అంతగా మాకు పాండు సార్ను పరిచయం చేసిండు. పాండు సారు మేము కలిసి వర్క్ చేస్తే కాంట్రాక్ట్ లో వర్కులకు వెళ్ళేవాడు. తర్వాత కరోనా టైంలో ఒక 5 నెలలు లాక్డౌన్ అయింది. వర్కులన్నీ బంద్ అయినాయి కదా. ఇంకా వచ్చిందా? ఎంఎస్ఆర్ కూడా లాక్డౌన్ అయ్యి ఇంట్లోనే ఉన్నాడు.
కానీ ఎంఎస్ఆర్ టీం అందరూ సబ్బు పేస్ట్ వాడుకుంటారా లేదా? కరోనా వచ్చిన వాడుతారు, కరోనా అమ్మ వచ్చినా వాడితే నాకు నెలకు 1,00,000, 1,20,000, 1,30,000, 1,50,000 అకౌంట్లు వస్తే వాట్సాప్ లో పెడుతున్నా. అప్పుడు కనెక్ట్ కాలేదు కదా, ఇప్పుడన్నా ఏమన్నా వస్తుంది ఎన్ని పంపించి మీకు ఎంత వస్తుంది వెంకటేశ్వర సార్ అని అడిగా. ఏం రాలేదని తెలుసు నాకు కూడా, కానీ ఆయన అడిగా ఎంత వస్తుందంటే ఉన్నాయి తినుకుంటే అయిపోతున్నాయి. జర డబ్బును రూపాయి కష్టపడి సంపాదించుకున్నవాడికి విలువ తెలుస్తుంది. ఈయన చిన్న స్థాయి నుంచి కష్టపడి సంపాదించుకున్న వ్యక్తి అకౌంట్ లో నుంచి తీసి నెలకు 20,000, 30,000 ఖర్చులకు పోతుంటే బాధ అనిపిస్తుందా లేదా? అప్పుడు కనెక్ట్ అయ్యిండు. మీకు అసలు డబ్బు ఎట్లా వస్తుంది సార్, మీరు నాలా ఇంటి దగ్గర కూర్చున్నారు, మీకు డబ్బు ఎట్లా వస్తుంది అన్నాడు. ఒక మీటింగ్కి రమ్మని చెప్పినాం. మీటింగ్కి వచ్చిన తర్వాత సిస్టమ్ తెలుసుకొని కాంట్రాక్టర్ గా ఉండి జర్నీ చేస్తే ఇప్పుడు నెలకి 5 లక్షలు ఇన్కమ్ తీసుకుంటూ 1 కోటి రూపాయలు ఇల్లు కట్టిండు. మా పరిచయం మంచి చేసిందా చెడు చేసిందా? ఈయనకు మేము హెల్ప్ అయినాం, మాకు ఆయన టీం ద్వారా మాకు మంచి జరిగింది. నేను ఎక్కువ కాదు, ఆయన తక్కువ కాదు, ఇద్దరం ఒకటి అప్ లైనర్ డౌన్ లైనర్. ఆయన టీం ద్వారా ఈరోజు నాకు డబ్బు వస్తుంది. నాకు దాదాపు ఒక 20 టీమ్స్ ఉంటాయి, దగ్గర 15-16 టీమ్స్ ఉన్నాయి. అన్ని టీముల్లో పెద్ద టీం ఎవరు అంటే ఇబ్రహీంపట్నం టీం. ఇది దేవుడు ఇచ్చినటువంటి బంధంగా నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతా. చాలా మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి విజయమ్మ వెంకటేష్. మా టీంలో లీడర్లు అందరం కూడా వీళ్ళ ఇంటికి వెళ్ళినాం. మంచిర్యాల మా రష్మిత వాళ్ళు కూడా డెవలప్ అవడానికి చాలా పాత్ర ఉంది. వీళ్ళ ఇంటికి వచ్చి ఇంట్లో పెట్టుకొని ఒక సొంత బిడ్డలాగా చూసి ఇక్కడ మీటింగ్కి వచ్చినప్పుడు దగ్గర తీస్తే వాళ్ళకి ఈ రోజు 2 లక్షల పైన ఇన్కమ్ వస్తుంది. సో సారు పాండు సారు చిన్న జాబ్, గవర్నమెంట్ జాబ్, ఒక 30,000 జీతమే కాబట్టి కొంచెం తొందరగా మేల్కొని ఆ జాబ్ను పక్కన పెట్టి మాతో యుద్ధం చేసిండు. ఈ రోజు 13 లక్షల పైబడి ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ చూడండి, ముందు వచ్చింది ఎవరు? వెంకటేశ్వర వెస్టేజ్లోకి. వెంకటేశ్వర కన్నా ముందు మా తమ్ముడు వచ్చిండు. మా తమ్ముడు ఇన్కమ్ ఇప్పుడు నెలకు 1,50,000, 1,60,000 వస్తుంది. సార్కు నియర్లీ 5 లక్షలు, సార్కు 13 లక్షలు. అంటే ఇక్కడ అప్ లైనర్ డౌన్ లైనర్ అనేది ఏమే, నేను ఎక్కువ కష్టపడ్డాడు, చిన్న జీతం కాబట్టి 30,000 కాబట్టి. ఈయనకు ఆల్రెడీ కాంట్రాక్టర్ గా 1,00,000, 1,50,000 పైన ఇన్కమ్ నెల ఉంది, అవకాశం ఉంది కాబట్టి దీన్ని అంత సీరియస్ గా తీసుకోవాలి. స్టార్టింగ్ లో తర్వాత రియలైజ్ అయ్యాడు. వీళ్ళిద్దరికి అప్లై అయిన ఇంకొక ఆయన రేపల్లి సీనన్ అని, ఆయన స్టార్టింగ్ లో ఈయన పరిచయం చేసి వెళ్ళిపోయాడు. ఆయన బిజినెస్ కి ఏదో చేసుకుంటున్నాడు. వీళ్ళిద్దరికి సరే 1 లక్ష వచ్చినాక ఆయన వచ్చిండు. ఇప్పుడు అప్లై అయినాడు. ఆయన కింద గెలిచినాక పైవాడు వచ్చిండు. ఏ రోజు వస్తుందో తెలియదు. ఇప్పుడు ఆయన కూడా నెలకు ఒక 4-5 లక్షలు వస్తుండయి. ఆయన జీవితం కూడా మారిపోయింది. అంటే ఒకళ్ళ వల్ల ఒకరికి, అవునా కాదా? ఈయన ద్వారా ఆయనకు వచ్చింది, ఆయన ద్వారా ఈయనకు వచ్చింది, ఈయన ద్వారా ఈయనకు వచ్చింది, ఈయన ద్వారా ఈయనకు వచ్చింది. సో అందుకని అప్లైనర్ డౌన్ లైనర్ ఒక తండ్రి కూతురు, తల్లి కూతురు, భార్యాభర్తల్లాగా. ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ. అవకాశం ఎవరి చేతిలో ఉంది. పాండు సార్కి ఆకలి అవుతుంది, కసి ఉంది, పరిగెత్తిండు, ఎక్కువ ఇన్కమ్ తీసుకున్నాడు. పాండు సార్కి ఎక్కువ ఇన్కమ్ అవుతుందని ఆయనకేమైనా ఈర్ష్య ఉందా? లేవు. ఇక్కడ ఈర్ష్యలు దేశాలు ఏముండవు, అందరం బాగుండాలి. ఆయన రాత ఆయనకున్నది, నాకు చాలు. ఆయన ద్వారా నాకు ఇంత మంచి జరిగింది. సో 13 లక్షలు తొందరగా పాండు సార్ 20 లక్షలకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నా. గాడ్ బ్లెస్ యూ పాండు సార్, థ్యాంక్ యూ. వీళ్ళైతే మాత్రం డిసెంబర్కి ఒక 10 లక్షలకి వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ విజయమ్మ. గాడ్ బ్లెస్ యూ తల్లి. ఒక 4 అంతస్తులు బిల్డింగ్ కట్టిండు, 2 కోటిన్నర పైన పెట్టి ఇక్కడ ఇల్లు కట్టిండు. వెస్టేజ్ లేకుండా కండక్టర్ గా ఇల్లు కట్టేవాడా? ఏం కట్టేవాడు? ఈఎంఐలు కడతా ఉండేవాడు, కిస్తీలు, క్రెడిట్ కార్డులు. ఆర్డర్ తెచ్చుకోవటం మా 2,000 జీతం వచ్చినాగితే పెద్ద జీతం అయినట్టుగా. వీళ్ళ కొడుకు బర్త్డే. ఈ పాండు సారు నేను ట్రావెల్ చేస్తున్నాం బైక్ మీద. వీళ్ళ మిస్సెస్ ప్రెగ్నెన్సీతో ఉన్నది. అప్పుడు 2 ఆడపిల్లలు. ఫస్ట్ తర్వాత న్యాచురల్ గా అన్న నేను, పాండు సార్ ఈసారి కొడుకు పెడతాడు, నీ కొడుకు దావత్ ఇవ్వాలి, కొడుకు బర్త్డేకి కారు కొనాలను అని చెప్పా. ఓకే సార్ అన్నాడు. దేవుడు మరి అది ఏ టైంలో తదాస్తానో తెలియదు. ఇలా కొడుకు ఫస్ట్ బర్త్డేకి ఎర్ర కారు తీసుకున్నాడు. పెద్దగా ధూమ్ ధామ్ ఏకల కోసం అందరికి దావత్ ఇచ్చాడు. ఇదే ఇబ్రహీంపట్నంలో. ఆ కారు వీడియో చూస్తే నాకు ఇప్పటికి కూడా ఉపయోగపోద్ది. అప్పటికి నేను కూడా కారు తీసుకోవాలి. ఫస్ట్ పాండు సారే కారు తీసుకోండి, ఎర్ర కారు. పోరాటానికి చిరునామా ఎర్ర కారు. అదిగో కారు చూడండి ఒకసారి. ఆ కారు ఈ రోజు ఇబ్రహీంపట్నం టీం స్వరూపమే మారిపోయింది. థ్యాంక్ యూ విజయమ్మ తల్లి. కూర్చో. సార్ వస్తుందా? ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అవును సార్, కూర్చో. థ్యాంక్ యూ. చాలాసేపు నిలబడాల్సి వస్తుంది, మీరు కూర్చో. అందరూ అయిపోయింది ఇంకా? బీబీ మేడం పర్లేదు, అయిపోయింది. బీబీ మేడం ఏం లేదు. మైక్ ఈ రోజు ఏం లేదు, రేపు నెక్స్ట్. మైక్ కావాలంటే మీరు ఇచ్చిన 20 రూపాయల్లో అందరూ మైకులు మాకు. థ్యాంక్ యూ పాండు సార్ మాకు దొరికిన ఒక ఆణిముత్యం. అవునా? మీకు కూడా దొరుకుతారా లేదా? వెతికితే దొరుకుద్ది, ఎప్పుడు దొరుకుతుందో తెలియదు.
జర్నీ చేయండి, నమ్మకంతో ఉండండి. నెక్స్ట్ ఇయర్ ఇలాంటి మీటింగ్ పెడితే ఈ బిడ్డలందరూ స్టేజ్ మీద వచ్చి మాట్లాడాలా లేదా లక్ష్యం తీసుకొని నేను దేవుడిని కోరుకుంటాను, అందరికీ సక్సెస్ ఇవ్వు దేవుడు అని. కష్టపడే వాళ్ళందరికీ రావాలి. ఇప్పుడు మన అసోసియేషన్ అందరు రాలా, జస్ట్ ఇక్కడ సరౌండింగ్ కూడా వచ్చింది. ఇక్కడ మన అసోసియేషన్ అంతా రేపు మే 14వ తేదీ ఇక్కడే పక్కన బిఎంఆర్ శారత్ అని చెప్పేసి మన కూడా లోపలికి ఉంటుంది. ఒక్క రోజు హాల్ రెంట్ 10 lakhs అది. అందులో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఏపీ తెలంగాణ మన టీంలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం బెంగళూరు, చెన్నై, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వెళ్ళి అక్కడి నుంచి కూడా వస్తున్నారు. ఆ రోజు రండి, మిస్ అవ్వకుండా. మే 14th 14వ తేదీ చాలా ముందుగా చెప్తున్నాం. ఆ రోజు మీకు ఏమున్నా జర పక్కన పెట్టి రండి. నేనైతే మా ఇంట్లో వాళ్ళు ఎమర్జెన్సీ ఐసీయూలో ఉన్నా కూడా నేను మీటింగ్కి అటెండ్ అవుతా. వృత్తిని ప్రేమిస్తున్నా. ఎందుకు వస్తాయంటే చెప్తున్నా, నేను అక్కడ ఉండి చేసేది ఏమీ లేదు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారు, మనం పైసలు పంపిస్తే చాలు. అవునా కాదా? నేను ఆ మీటింగ్లో ఉండాలి. చిన్న స్థాయి నుంచి చాలా కష్టాలు పడి నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, సపోర్ట్ లేదు, ఒక ఆత్మవిశ్వాసంతో విలువలు నింపుకొని పనిచేస్తే దేవుడు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిండు. 1,00,000 మందిని నడపడం అంటే మామూలు విషయం. ఇక్కడ రకరకాల పార్టీలు, రకరకాల మతాలు అందరూ ఉన్నాం. అందరం కూడా ఒకే మాట, ఒకే విధానం, ఒకే నినాదంతో ముందుకెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఒక 5,000 మందితో ప్రోగ్రాంలు పెట్టినాం, 10,000 మందితో పెట్టినాం. రేపు జరిగే మన్నెకోటలో 20 నుంచి 25,000 మందితో ప్రోగ్రాం చేయబోతున్నాం. 20-25,000 మందితో చూస్తే ఒకసారి ఎలా ఉంటుందో చూడండి. వెస్టీజ్ పవర్ అర్థమవుద్ది. మీకు అర్థమైంది, మీ తోటి వినవాళ్ళని పట్టుకొచ్చి కూర్చోబెట్టండి. కమెంట్ చేయమాకండి, రిక్వెస్ట్ చేయండి, కన్విన్స్ చేయండి, లేకపోతే ప్రేమతో కన్విన్స్ చేయండి, కన్ఫ్యూజ్ చేయండి. కన్విన్స్ ఆర్ ఏం కన్ఫ్యూజ్ అంటే దావుతుందని చెప్పి తీసుకురండి. మా పాండు సార్ ఒకసారి చెప్పాడు, సార్ నా దోస్తులు 4గురికి చెప్తున్నాను సార్, 2-3 నెలలకెళ్ళి మాట వినట్లేదు, మీరు చెప్పింది కదా కన్విన్స్ చేయండి, కన్ఫ్యూజ్ చేయమని. దావుతుందంటే 4గురికి చెప్తే 4 బైకులతో పాటు ఇంకా 4 వచ్చినట్టు ఎక్స్ట్రా 8 మంది వచ్చినట్ట. పాండు సార్ నేను ఏదో మీటింగ్ లో చెప్పా కానీ నువ్వెందుకు చెప్పినావు అట్లంటే, లేదు సార్ దావత్ కూడా ఇప్పించాను మీటింగ్ అయిపోయినాక అన్నాడు. ఇప్పుడు ఆ 8 మందిలో 3 సక్సెస్ అయ్యి బాగుపడ్డారు. పాండు సార్ మన పెద్దలు చెప్పేవాళ్ళు కదా, 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయండి ఏమైనా మారిపోతుంది ఏమని. ఇది కూడా మంచికి కనెక్ట్ చేద్దాం. మీరు కూడా 14వ తేదీ ఏముందని చెప్తారు, దావుతుంది కోవాల్సిన మంది ఉందని చెప్పండి. ఏ మందు నీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ అని చెప్పండి. ఏటలు దిగుతున్నాయని చెప్పండి, వాళ్ళ జీవితం మారుతుంది. ఒక పూట అన్నం పెడుతుంది ఏ దావతూ పోయినప్పుడు. అవునా కాదా? ఏదో నెలకు 4-5 లక్షలు తీసుకుంటే రోజు ఒక తలకాయ తెచ్చుకొని దీన్ని తినే మాట అవుతున్నావు. వెస్టీజ్ లో గెలిచిన తర్వాత చాలా లైఫ్ ఉంది. ఒక 1 year కష్టపడండి, 100% టీం తయారవుద్ది. ఈ టీంలో అందరం కలిసి పనిచేద్దాం. ఓకేనా? దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. 2017లో నేను వచ్చినప్పుడు సెకండ్ హ్యాండ్ బైక్ మీద నా ప్రస్థానం స్టార్ట్ అయింది. నేను మల్లేపల్లి నుంచి సికింద్రాబాద్ వచ్చి ప్రోడక్ట్లు కొనుక్కొని వెళ్ళేవాడిని. ఈ కంపెనీలో ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి, అగ్రి ఉన్నాయి. ఈ రోజు మీరు ఒక రైతు వచ్చిండు కొత్తగా మీటింగ్కి, ఒక 20 ఎకరాల పొలం ఉంది. 20 ఎకరాలకు వాడమని మేము సలహా ఇవ్వం, 1 ఎకరాకు వాడండి. చాలా మంది ఉన్నారు 10 ఎకరాలు 20 ఎకరాలకు వాడిన వాళ్ళు ఉన్నారు మన తోటి. కానీ మీరు కొత్తగా వచ్చారు కాబట్టి 1 ఎకరాకు వాడండి. వరికి, మిర్చి, పత్తి, పల్లి దేనికైనా వాడచ్చు. ఎకరాలో రిజల్ట్ వస్తే మిగతా పొలం వాడు. అక్కడ రిజల్ట్ వస్తే మీ ఊర్లో వెస్టీజ్ తెలియని వాళ్ళు ఉన్నారు చాలా మంది, వాళ్ళకి చెప్పండి. వెస్టీజ్ అంటే ఏంటి సార్, నీకు జరిగిన మంచి వేరే వాళ్ళకి చెప్పటమే. వాళ్ళని ఏదో సింగపూర్ తీసుకెళ్తాను 20 ఏళ్ళు కట్టించి. నిన్న మొన్న ఎక్కడ టీవీలో చూసాను, నేను న్యూస్ చూసా, కర్నూలు దగ్గర ఎవరో ఒక ముస్లిం క్యాండిడేట్ ఎక్కడికో తీసుకెళ్తానని మనిషికి 40,000 1000 మంది అది కట్టించిందట. 4 కోట్ల రూపాయలు స్కామ్ అంట. మనం ఏమైనా మాటలు చెప్తున్నావా? ఎంఎస్ఆర్ 18 లక్షలు, పాండు 13, విజయ వెంకటేష్ 5 అని చెప్పేసి మిమ్మల్ని మోటివేట్ చేసామని గుంజుతున్నావా? మీకు కావాల్సిన సబ్బో, పేస్ట్, చేపత్తో వెస్టీజ్ వాడమని సలహా ఇస్తున్నాం. ఒక్కసారి ట్రై చేయండి, 1 అడుగు వేయండి, 2, 3, 4 అడుగు మీకు ఎంత పడతాయి. వీళ్ళు చూడండి, వీళ్ళందరూ ఈరోజు జాబులు వదిలిపెట్టారు. ప్రైవేట్ జాబులు ఉన్నాయి, గవర్నమెంట్ జాబులు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. దీని గొప్పతనం అర్థమైంది. ఇది అర్థమైతే ఎవరికి నిద్ర రాదు. సో 2017లో ఒక వ్యక్తిగా వచ్చిన నేను కంపెనీలోకి, ఏమీ లేదు ఆ రోజుల్లో, ఎడారిలాగా ఉంది, అంతా చీకటి. ఒక నమ్మకం, ఎలాగైనా నేను గెలవాలి, ఈ గొప్ప అవకాశాన్ని అందరికీ పంచాలి, ఆ మైండ్ సెట్ తో నిలబడి పనిచేసినాం. ఇప్పుడు నా మైండ్ సెట్ ఏంటంటే రాబోయే ఒక 10 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో హర్ వెస్టీజ్, ఘర్ ఘర్ వెస్టీజ్.
ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇప్పుడు డబ్బు పరంగా లేదు, నాకు వేల మందిని సక్సెస్ చేయించా, నా పాత్ర అయిపోయింది లెక్క అయితే. ఇది కాదు, ఇంకా చాలా మంది బిడ్డలను గెలిపించాలి, దీన్ని పోరాడాలి. ఇది బిజినెస్ కోణంలో చూడట్లేదు. అందుకే 365 days పనిచేస్తున్నాం అంబులెన్స్ లాగా. అంబులెన్స్ కన్నా పేషెంట్ లేకుంటే రెస్ట్ దొరుకుద్ది, మాకు పేషెంట్లు లేకుండా ఉంటారనేది లేదు. రోజు మీటింగ్స్ 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 మీటింగ్స్. మొన్న మా ఊరు ఒక అతను అన్నాడు 3 years బ్యాక్, ఏం మీటింగ్లు రా మీ సబ్బుల కంపెనీ కదా, రోజు ఏం మీటింగ్లు ఉంటాయి మీకు అన్నాడు. నీ అమ్మ మీకు కలెక్టర్ కూడా ఉన్నాయా ఇన్ని మీటింగ్లు అన్నాడు. నేను వీరుణ్ణి విక్రమార్కుడిని ఎంఎస్ఆర్ అని చెప్పలే, ఏదో బాబా మేము బతకాలి కదా, మా సబ్బుల కంపెనీ కదా అక్కడి నుంచి వెళ్ళిపోయినా. ఎందుకంటే ఎక్కడ తగ్గాలో నేర్చుకున్నాం. ఒక సబ్బు కూడా కొనని వ్యక్తి ఒక డౌట్ వేసిండు, మీది సబ్బుల కంపెనీ అని కదా అని. కొండ అద్దమందు కొంచెమై ఉండేవాడు చెప్పేసేది అంతే కదా. అట్లా నేను కూడా అక్కడ ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయలేదు, నవ్వుకుంటా బయటికి వెళ్ళిపోయినా. నేను ఒక 1 hour అతని తోటి మాట్లాడినా అనుకో, నా ఎనర్జీ లాసా కాదా. అందుకని ఎక్కడ మాట్లాడాలా ఏం మాట్లాడాలా తెలుసుకున్నాం. ఇప్పుడు మా ఫోన్ పోతే వెస్టీజ్, వస్తే మిగతా 2029 ఎలక్షన్లు ఎవరు, పాకిస్తాన్ యుద్ధం మనకేంటి, క్రికెట్ మ్యాచ్ ఏంటి, రేపు ఎవరు లాక్డౌన్ వస్తుందంట ప్రచారం చేస్తాం. ఈ పనికి మాలి అన్ని మాట్లాడటానికి ఇప్పుడు మా దగ్గర టైము ఓన్లీ వెస్టీజ్. ఎలా గెలవాలి, ఎలా లక్ష్య కొట్టాలి, ఎలా మన కుటుంబాన్ని ఈ దరిద్రా నుంచి బయటపడాలి. మన తాతలు తండ్రులు పేదరికంలో పోయినరు, మనం కూడా పేదవాడిగానే పోదామా. పేదవాడిగా పుట్టచ్చు, పేదవాడిగా చనిపోకూడదు. ఈ మాట ఎవరు చెబుతారంటే గెలిచినోడు చెబుతాడు, అందరు చెప్పలేరు ఈ మాట. చెబుతారా? గెలవనోడు ఏం చెబుతాడు తెలుసా? అమ్మ ఏముంది, వాడు 100 కోట్లు ఉన్నాడు కూడా తినేది అదే కదా, రేపు పోతే వాడికి కూడా 6 అడుగులే కదా. యుద్ధం చేతగానలు ధర్మం గురించి మాట్లాడతాడు. గెలిచినోడిని పోయి అడుగు ఈ మాట చెబుతాడు. ఎలా పుట్టామనేది కాదు, ఎక్కడికి చేరామనేది ఇంపార్టెంట్. అవునా? వెస్టీజ్ దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మీ అందరూ రకరకాల బిజినెస్ లో ఉన్నారు, రకరకాల జాబుల్లో ఉన్నారు. మీ జాబులను మీ బిజినెస్ మేము గౌరవిస్తున్నాం, కించపరచట్లే. బట్ నేను అక్కడే ఉంటానంటే సైకిల్ వచ్చింది, బైక్ వచ్చింది, ఏమో నాకు ముందు సైకిల్ వచ్చింది, నా సైకిలే గొప్పదంటే ఎట్లా? లేదు మీ ఊరికి నువ్వు సర్పంచ్ అయినావు, ఇంకొంచెం పెద్ద అవకాశం వచ్చింది పదవి, నేను సర్పంచ్ వదిలిపెట్టానంటే ఎట్లా? అవకాశం వెస్టీజ్. నువ్వు తలుసుకుంటే, నువ్వు డిసైడ్ అయితే పార్ట్ టైం గా నువ్వు చేస్తూ, నా టీంలో చాలా మంది గవర్నమెంట్ జాబులు చేసుకుంటూ ఎక్స్ట్రా పార్ట్ టైం గా ఇప్పుడు 50, 60, 70 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పార్ట్ టైం గానే అందరూ స్టార్ట్ చేద్దాం. హీరోలే పార్ట్ టైం గా డిజైన్ చేసి ఇన్కమ్ కోసం పనిచేస్తున్నప్పుడు మనం చేయొచ్చా లేదా? చెప్పాలా? చేయొచ్చు కదా? చేద్దామా? ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేద్దామా? ఇంకా వినాలనుందా? సరిపోయింది అనుకుంటుందా? ఇంకొక డేట్, నేను ఈ మధ్యకాలంలో ఇబ్రహీంపట్నం ఈ సరౌండింగ్ లో మీటింగ్లు పెట్టక చాలా నెలలు అవుతుంది. కానీ ఇప్పుడు మీ అందరి ఉత్సాహం చూసిన తర్వాత ఈసారి మళ్ళీ కొత్త వాళ్ళని తెచ్చుకుంటారా? మనకు కొంచెం అర్థమైంది, కొత్త వాళ్ళకి అర్థం కావాలి. అర్థం కావాలంటే మనం ఆయన ఇంటి చుట్టూ తిరిగితే 2-3 జతలు షూ అరిగిపోతాయి, కానీ ఆయన మారడు. ఆయన మారాలంటే గ్యారేజ్కి. అందుకని మీరు అందరూ మళ్ళీ నెక్స్ట్ టైం తెచ్చుకుంటాము అంటే ఏప్రిల్లో ఒక డేట్ మళ్ళీ ఇక్కడే పెద్ద మీటింగ్ పెట్టడానికి డిసైడ్ చేద్దాం. ఓకేనా? చేద్దామా? మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒక డేట్ పాండ్ సార్ తో మాట్లాడి ఒక సండే వచ్చేటట్లు ప్లాన్ చేద్దాం. చాలా మంది ఎంప్లాయీస్ ఇన్వైట్ చేద్దాం. ఓకేనా? ఈ మధ్య కాలంలో చాలా రోజులైంది రాక, ఇప్పటి నుంచి మళ్ళీ మేబీ ఎదురు చూస్తా ఉన్నారు 2 months కానీ ఒకసారి వస్తే బాగుంది ఎంఎస్ఆర్ సార్ అని. కానీ ఎంఎస్ఆర్ ఖాళీగా లేడు, ఇప్పుడు పని చేస్తున్నాడు. బట్ జర పెద్ద మొక్కలు ఇప్పుడు పాండ్ సార్ ఇవన్నీ కొంచెం వృక్షాలు అయినాయి, చిన్న చిన్న మొక్కలు గాలి తగలకపోతే వాడిపోతున్నాయి. ఆ గాలి చిన్న చిన్న వాడిపోయే మొక్కలకి వెళ్ళి జర మన అగ్రి గ్రాన్యువల్స్, ప్రొటెక్, నానోటెక్ ఈ కొన్ని కొడతా అక్కడ ఉన్నాం. అందువల్ల బాధ్యతలు ఉన్నాయి కదా అక్కడ, ఎందుకంటే తండ్రికే బాధ్యత ఏ కొడుకుని ఎలా చూడాలని. అవునా కాదా? కాబట్టి నేను ఇప్పుడు పెద్ద పాత్రలు ఉన్నా కాబట్టి అన్ని టీములను ప్రేమిస్తూ చూస్తూ ఉండాలి. ఇంకొక మన మధ్యలో ఒక గురువు గారు వచ్చున్నాడు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరం బీ పాజిటివ్ ఉన్నావా? సాధిద్దామా? 1 year 1 year 1 year 1 year. థ్యాంక్ యూ లీడర్. చలో పేదరికం మీద యుద్ధం మొదలు పెట్టాం, డైరీలో రాసి పెట్టి యుద్ధం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.